టీటీసీ ఉంది సార్. కాబట్టి ఎంఎన్ఎం కాలేజీలో డిగ్రీ పిల్లలకి నేను తెలుగు చెప్పటానికి సెలెక్ట్ అయ్యాను. అదే విధంగా ప్రజ్ఞ డిఫెన్స్ అకాడమీ పిల్లలకి తెలుగు చెప్పాను సార్. అలా 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్న క్రమంలో ఈ సబ్జెక్ట్ అనేది మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి నేను కాలేజెస్‌కి గాని వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుండేదాన్ని. మా హస్బెండ్ వచ్చేసి ఆ టైంలో ఈ స్టేట్ బ్యాంక్‌లో వచ్చేసి ఇది లోన్స్ వెరిఫికేషన్ ఆఫీసర్‌గా చేస్తూ ఉండేవాడు ప్రైవేట్‌గా. కానీ మంచిగా మా లైఫ్ అనేది హ్యాపీగా సాగుతూ ఉంది. ఇబ్బందేం లేదు అనుకున్న క్రమంలో ఈ 2018లో వచ్చేసి కంపల్సరీ నేను డీఎస్సీ రాయాలి, జాబ్ కొట్టాలి. నా గోలొచ్చి నేను ఫిజిక్స్ లెక్చరర్ అవ్వాలనేటువంటి నా గోల్ పెట్టుకొని నేను చదువుకుంటా ఉన్నాను. ఫస్ట్ నేను డీఎస్సీలో జాబ్ కొట్టాలనే ఆలోచనతోటి డీఎస్సీ 2018లో రాస్తూ ఉంటే రాసిన తర్వాత నాకు 1½ మార్క్ తోటి యొక్క డీఎస్సీలో జాబ్ పోయింది సార్. ఆ విధంగా పోయిందని చెప్పేసి నేను వెనక్కి తగ్గకుండా మళ్ళీ చదువుకుంటూనే ఉన్నాను సార్. అట్లా చదువుతూ ఉన్నప్పుడు 2019 పిల్లల్ని అమ్మోళ్ళ దగ్గర వదిలిపెట్టేసి నేను అవనిగడ్డ కోచింగ్‌కి వెళ్ళటం జరిగింది. ఆ అవనిగడ్డ కోచింగ్‌కి 3 మంత్స్‌కి ఫీజు ఫీజు కట్టేసి అక్కడే ఉండి 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటికి రావాలి సార్. ఆ విధంగా నేను పిల్లల్ని అమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్డు, వాటరు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఆల్రెడీ నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. దాని ద్వారా నేను చాలా సఫర్ అవుతున్నా. అయినా గాని దాన్ని పక్కన పెట్టేసి నేను వెళ్ళాను సార్. అక్కడ ఉన్నా గాని ఈ ప్రాబ్లమ్ ఎక్కువైపోతా ఉంది. అట్లా ఉన్నప్పుడు రేపల్లెలో లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి నేను ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఆ మెడిసిన్ వాడినప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఏ విధంగా ఓవర్ బ్లీడింగ్ అవుతుందంటే అట్లానే తగ్గట్లేదనమాట. సరే మెడిసిన్ తీసుకుంటూనే 3 మంత్స్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికొచ్చేసాను సార్. ఇంటికొచ్చి 2020లో కంపల్సరీ డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నాను. చదువుకుంటూ ఉన్నా. అలా చదువుకునే టైంలో ఒక్కసారిగా లాక్‌డౌన్ పడిపోయింది సార్. ఆ లాక్‌డౌన్‌కి ముందు డీఎస్సీ రావాల్సింది ఆగిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడు బాగా చదువుకొనొచ్చాను గదా! వస్తది 2021 కన్నా ఇస్తారు గదా! అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్న క్రమంలో ఎల్‌టి పోస్టులు పడ్డాయి సార్. ఆల్రెడీ 2016లో వచ్చింది. సెలెక్ట్ అయ్యాను ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి. అయినా నా గోల్ మాత్రం డీఎస్సీలో నేను జాబ్ కొట్టాలని. అది పక్కన పెట్టేసి డీఎస్సీ కోసం నేను పోరాడుతా ఉన్నాను. తర్వాత ఈ 2020లో మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ పెట్టాను. నాకు జాబ్ వచ్చింది సార్. ఫస్ట్ పోస్టింగే మరిపూడిలో తీసుకోవటం జరిగింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మరలా నా యొక్క ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ యథావిధిగానే ఉంది. తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ ఒంగోలులో జిమ్స్ హాస్పిటల్ కొండ దగ్గర ఉంటది సార్. గ్రంథాలయం పక్కన జనతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. అక్కడ మంజుల మేడం లేడీ డాక్టర్ అన్నమాట. ఆ మేడం దగ్గరికెళ్లి చూయించుకొని మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని. అట్లా ఎన్ని సార్లు మెడిసిన్ వాడినా గాని వేసుకున్నప్పుడు మాత్రం బాగా గ్యాస్ ఫార్మ్ అయ్యేది. ఓవర్ వెయిట్ వచ్చేసాను. ఏ పని చేసుకోటానికి బాడీ సహకరించట్లేదు. అట్లా ఇబ్బంది పడుతూనే సరే మెడిసిన్ వాడినప్పుడేమో క్లియర్‌గా అవుతుంది. మళ్ళీ ఆపేస్తే మళ్ళీ అలానే యథావిధిగా ఉంటుంది. అట్లా 6 ఇయర్స్ నుంచి నేను పోరాడుతున్నాను సార్. కానీ నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇంక మానేసా. ఏదైతే అదైంది. ఇంక నాకొద్దు అని చెప్పేసి మానేసి ఇంకా మామూలుగా హ్మ్. తగ్గితే తగ్గుద్ది లేకపోతే లేదు. ఈ గ్యాస్ ఫార్మ్ అవుతుంది. దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి గూడా ఏదో ఒకటి చేస్తా ఉంటాను సార్. ఊరకుండను. చిన్న పనైనా ఏదైనా చేసుకుంటూ ఎళ్ళిపోయేదాన్ని. ఆ మెడిసిన్స్ వల్లేందంటే ఒక్కసారిగా నేను ఏ పని చేయలేకపోతున్నాను. అట్లా ఆ విధంగా ఉన్న టైంలో ఇంక మెడిసిన్ ఆపేసాను. దాని తర్వాత నిదానంగా క్లియర్ అవుతదిలే అని చెప్పేసి మెడిసిన్ ఆపేయటం జరిగింది. ఈ 2020లో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబొచ్చింది. తర్వాత ఇంకా మరిపూడిలో రావటం వల్ల నేను కనిగిరిలో ఉండలేకపోయాను. కనిగిరిలో ఉండలేకపోవటం వల్ల ఏందంటే ఇంకా పొదిలొచ్చేసి ఫ్యామిలీ ఆల్రెడీ పొదిల్లో ఉంటే మేము మామ రిటైర్డ్ అయిన తర్వాత కనిగిరి ఎళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళీ నాకు ఈ ల్యాబ్ టెక్నీషియన్ జాబొచ్చిన తర్వాత ఇంక మా ఫ్యామిలీ మొత్తాన్ని పొదిలికి షిఫ్ట్ చేయటం జరిగింది.
ఈ క్రమంలో అత్త, మామ, పిల్లలు అందరూ వస్తారు. ఇక్కడే ఉందామని చెప్పేసి ఒక ఇల్లు తీసుకోవాలనే ఆలోచనతో బయలుదేరాము. తర్వాత నేను జాబ్‌కెళ్తూ పిల్లల్ని అమ్మోళ్ళ దగ్గర పెట్టినప్పుడు అత్తకి బాగా హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోయింది. ఇంక మామ ఫోను చేసి, "ఇంకా రాలేదులమ్మా, చిన్న ఇల్లు తీసుకోండి" అని చెప్పారనమాట. ఇంకా ఆ విధంగా వస్తది కంపల్సరీ తీసుకొచ్చుకుంటాననే టయానికి రాలేకపోయింది. అట్లా తర్వాత పిల్లల్ని ఇంకా ఇలానే చదివించుకుంటూ ఇద్దరిని ఏ విధంగా అయినా సరే పిల్లల్ని నిలబెట్టుకోవాలి, నేనే చూసుకోవాలనే ఆలోచనతోటి చేసుకుంటా ఉన్నాను. ఆహ్, బాబుకొచ్చేసి నవోదయ సీటొచ్చింది. పాపకి రెసిడెన్షియల్ స్కూల్‌లో సీటొచ్చాయి. ఇద్దరికీ ఒకేసారయింది. సరే వీళ్ళిద్దరికి స్కూల్స్‌కి వదిలిపెట్టాలి గదా! ప్రస్తుతానికి వీళ్ళనేం జేయాలంటే ఒక్కసారన్నా అమ్మ, నాన్నకి చూపిచ్చొద్దామని చెప్పి బయలుదేరాం సార్. మే ఆహ్, మే 27 తేదీన ఊరికెళ్ళాలి. ఒకసారి పిల్లలకి చూపిచ్చేసి వచ్చి ఇంక రెడీ అయ్యి స్కూల్‌లో వదిలిపెట్టాలని చెప్పేసి ఆలోచన జేస్తున్న టైంలో నేను బస్‌కెళ్తానంటే ఈ పిల్లలు, మా హస్బెండ్ అందరం బండి మీద ఎళ్ళాలని చెప్పి ఆలోచనతో ఎళ్తా ఉంటే అది ఒక కనిగిరి దాకెళ్ళాం సార్. కనిగిరి దాటిన తర్వాత వర్షం పడిన రోడ్డయ్యి బండి జారి పడింది సార్. అది పెద్ద యాక్సిడెంట్ అనమాట. ఆ విధంగా యాక్సిడెంట్ అవ్వటం వల్ల హస్బెండ్‌కి చెస్ట్ దగ్గర బోన్స్ అనేయి ఫ్రాక్చర్ అయ్యాయి. పిల్లలిద్దరికి గాయాలు. నేను వెనకున్నా కాబట్టి నేను పడ్డాను. కానీ నాకేం గాలేదు. అట్లా ఈ విధంగా అవ్వటం వల్ల నేనేం చేయాలా అసలు అనే ఆలోచనతోటి నేనున్నప్పుడు అక్కడ దగ్గరికి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటే ఎళ్ళిపోతాం. మొత్తం వచ్చి చూసారు. 108లో తీసుకెళ్లారు. తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత వాళ్ళని పిల్లలతో పాటు ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతో మేమెళ్ళినప్పుడు ఈ విధంగా ఎళ్ళాల్సొచ్చిందనమాట. అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ ఏం లేకుండా పోయింది. అట్లా ఆ విధంగా ఉండి తర్వాత ఇంగ చిన్నగా తగ్గిన తర్వాత పిల్లలిద్దరిని హాస్టల్‌లో జాయిన్ చేసుకొని, వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. ఆ విధంగా ఉన్న క్రమంలో ఒక్కసారైనా సరే పిల్లల దగ్గరికి వెళ్ళటానికి టైమనేది ఉండేది కాదనమాట. ఎప్పుడు వెళ్ళాలి? ఓన్లీ పేరెంట్స్ డేకి మాత్రమే వెళ్ళాలి. సెకండ్ సాటర్‌డే, సెకండ్ సండే మాత్రమే పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అలాంటి టైంలో ఏదో ఒక రకంగా వీలు చూసుకొని, నా పని ముగించుకొని నేను అక్కడికి వెళ్ళేదాన్ని. అట్లా వెళ్తున్న టైంలో ఆహ్, ఈ అమ్మొచ్చి ఏ టైంలోనైనా నాకు హెల్ప్ చేస్తూ ఉండేది. అదే విధంగా పిల్లలకి గావాల్సింది చూసుకుంటూ ఉండేది. అట్లా ఉండే టైంలో అమ్మకి లాస్ట్‌కి లేకుండా పోయింది. బానే ఉంది. అమ్మకి హెల్త్ ఇబ్బంది లేదు అనుకునే టైంకి అమ్మ లేకుండా పోయింది. అలాంటి టైం నా స్టాఫ్ మొత్తం స్టాఫొచ్చేసి డాక్టర్ వీరబాబు సార్, తర్వాత మన సుమతి, స్వర్ణ, హైమ మన అందరూ కలిసి ఆంటీ వాళ్ళు, తర్వాత స్టాఫ్ మొత్తం వచ్చి నా పక్కన నిలబడ్డారు. అంత ఫస్ట్ నుంచి సఫర్ అయిన నేను వాళ్ళందరిని చూసి ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత హైమ ప్రతిరోజొచ్చి నన్ను పలకరిస్తూ ఉండేది. ఆ! ఇక్కడ మా మామ, అక్క, బావ, పిల్లలు వీళ్ళుండేవాళ్ళు కాబట్టి అమ్ము, చెర్రి నాతో పాటే ఉండేవాళ్ళనమాట. మేమున్నాం మమ్మీ నీకు బాధపడమాకని చెప్పేవాళ్ళు పిల్లలు. నా పిల్లల్ని 10 డేస్ వరకు నా దగ్గరే ఉంచుకున్నాను సార్ అమ్మ పోయిన తర్వాత. తర్వాత వాళ్ళని వదిలిపెట్టేసి హాస్టల్‌లో ఇంక వీళ్ళిద్దరున్నారు పిల్లలు నా దగ్గర. వాళ్ళుండటం వల్లనే నేను ఈరోజు నిలబడగలిగాను. తర్వాత మా మామ, అక్క, బావ పక్కనే ఉండి ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వీరబాబు సార్ గూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. హైమ వచ్చేది క్లినిక్‌కొచ్చి "నువ్విలా ఉంటే కాదక్కా నువ్వు కోలుకోవాలి. నువ్వు నిలబడాలి. నీ వల్ల నీ ఫ్యామిలీ నిలబడాలి" అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేది. సరేనని చెప్పి హైమ వచ్చి మాట్లాడినప్పుడు బాగుండేది. తర్వాత మళ్ళీ యథావిధిగా అయ్యేదాన్ని. అసలెవరితో మాట్లాడకూడదనిపిచ్చేది. అట్లా ఉంటే నాకు నేను మోటివేట్ జేసుకోవటానికి సరిపోవట్లేదు. డ్యూటీకి వెళ్తే మామూలుగా వెళ్తున్నాను, వస్తున్నాను అంత మటికే.
ఇక్కడ చుట్టుపక్కల అందరూ మాట్లాడుతుంటారు. మంచిగా ప్రేమిస్తారు కానీ, అది లోటయిపోయింది బాగా. అట్లా ఉన్నటువంటి సమయంలో నేనింకా నా పని అయిపోయిందనేటువంటి ఆలోచనతో నేనున్నాననమాట. సరే ముందు జాబ్ జేసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. తర్వాత నేను నిలబడాలి. నా ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉండాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తూ ఉన్నాను. అట్లా వెళ్తూ ఉంటే హైమ క్లినిక్ వస్తూ ఉంటది గాబట్టి, ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి, డైవర్ట్ జేయాలనే ఆలోచనతోటి మాట్లాడుతూ ఉంటది. ఉన్నంత సేపు బాగా ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత అమ్మ సెప్టెంబర్‌లో చనిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నవంబర్ లాస్ట్‌కి హైమ మాట్లాడుతూ, "అక్క పిల్లల కోసము ఏవేమో తీసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అయి బెడతావు గదా! బ్రేక్‌ఫాస్ట్ అని ఒక డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిందుందక్క. అది తీసుకొని పిల్లలకి బెట్టొచ్చు గదా!" అంటే, "సరే అమ్మా పిల్లల కోసం ఏదైనా తీసుకుంటానని" చెప్పేసి నేను తీసుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్‌కి "ఎందుకు తీసుకున్నావు? నేను తెస్తాను గదా!" అని అంటే, సరేలే బాగుంటదంట. హైమ పిల్లలకి వాడుతుంది. మనం వాడదామని చెప్పటం జరిగింది. అది తీసుకున్న తర్వాత పిల్లలిద్దరూ మా హస్బెండు, తర్వాత అమ్ము, చెర్రి వీళ్ళు గూడా బాగా చక్కగా తింటా ఉండేవాళ్ళు పాలతో పాటు. వాళ్ళు తింటుంటే చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చేది నాకు. నాకు ఒక హ్మ్, పిచ్చుండేదనమాట. నేనేది చేసినా ముందు నా పిల్లలు తినాలి, చాలా వాళ్ళు హ్యాపీగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను ముందుకెళ్తూ ఉంటాను. అలా ఉంటే ఇంకా హైమ అది తెచ్చిచ్చిన తర్వాత 2 ప్యాకెట్స్ అయిపోయాయి. ఒక 10 డేస్‌కే 2 ప్యాకెట్స్ అయిపోయాయన్నమాట. చక్కగా తింటున్నారు గదా! అని చెప్పి చిన్నగా ఐడీ వేసుకొని మిగతాయి గాని తీసుకో అక్క నీ ప్రాబ్లమ్ ఉంది గదా! ఇది ఫేస్ చేస్తున్నావు గాబట్టి, ఆ ప్రాబ్లమ్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్‌కి మంచిగా ఫుడ్ సప్లిమెంటరీ ఉందక్క వాడుకో అంటే, సరే అమ్మా అన్నకి చెప్తానని చెప్పినప్పుడు ఫస్టు ఐడీ ఏమొద్దులే నీకేది గావాలో అది తీసుకో అన్నాడు. లేదు ఫస్టు ఐడీ యేసుకుందాము. ఏదైతే అదైంది. హైమ చెప్పిందంటే మంచి మాటే గదా! మన కోసమే జెప్తుందని చెప్పేసి నేను ఐడీ వేయటం జరిగింది. ఐడీ వేసిన ఒక 2 మంత్స్ వరకు గూడా ఓన్లీ 100 సీఎన్‌సీ మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. 100 సీఎన్‌సీ తీసుకొని నాకు కావాల్సినయి ఫస్టు ఈ ఫుడ్ సప్లిమెంటరీ ఇంట్లోకి ఆయిల్ మార్చాను. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా నేను వాడుతూ ఉన్నాను. తర్వాత గ్యానో పేస్ట్ వాడుతున్నాను. ఈ విధంగా నా మటికి నేను వాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సీఎన్‌సీ కంప్లీట్ అవుతూ ఉంది. 4 మంత్స్ సీఎన్‌సీ కంప్లీట్ అవుతూ ఉంది. ఈ లోపల మా అమ్మకు బాగలేదు. ఈ మధ్యలో ఈ ఏంది అసలు ఈ విధంగా అయిపోతుంది. ఇంకా మామని ఆహ్, డాక్టర్ సార్‌నడిగితే వీరబాబు సార్‌నమ్మ సెలైన్‌లు, ఇంజెక్షన్స్ ఏమొద్దు మంచిగా ఫుడ్ పెట్టమ్మా అనన్నారు. ఆయన ఇంకా పడుకొని అసలు ఏం తినటం లేదు. ఏం చేయాలో అర్థం గాక సరేలే అని చెప్పేసి మా అమ్మ ప్రోటీన్ పౌడర్‌తో పాలు తాగు అని చెప్పి ప్రోటీన్ పౌడర్ ఆయన కోసమే తెప్పిచ్చి, అది పాలల్లో ఉదయం, సాయంత్రం వేసి కొంచెం బెల్లం వేసి ఇచ్చేదాన్ని. ఆ విధంగా వాడటం వల్ల ఏందంటే ఆయనకి తెలియకుండా ఆకలొస్తుంది. గ్యాస్ తగ్గిందమ్మా! మంచిగా ఉంది. నాకు రోజు గావాలని చెప్పి ఆయన తాగుతూ ఉన్నాడు. ఇంకలానే ఆయనకి అలోవెరా ఒకటి, కొలెస్ట్రామ్ ఇంకా ఆహ్, నోని ఇవి యేసుకో మామ అన్నప్పుడు వెంటనే ఆ! సరే అమ్మా యేసుకుంటానని చెప్పేసి యేసుకుంటూ ఉన్నాడు. స్పిరులినా గూడా వాడుతున్నాడనమాట. వాడే క్రమంలో ఒక నెల తర్వాత బాగా చక్కగా తయారయ్యి, బజార్ మొత్తం తిరుగుతా ఉన్నాడు. హమ్మయ్య! ఇది వాడిన ఈ ప్రొడక్ట్స్ చాలా చక్కగా పనిచేశాయి గాబట్టి, నేనెవరికైనా ఇవ్వచ్చు. ఫస్ట్ నా ప్రాబ్లమ్ 6 ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్న నా ప్రాబ్లమ్ 2 మంత్స్‌లో క్లియర్ అయింది. మా మామకి ఇంజెక్షన్స్, సెలైన్‌లు పడకుండా మంచిగా చక్కగా ఉన్నాడు. 8 ఇయర్స్ దాకుంటాయి. ఎవరికి గూడా ఫోను జేస్తే అసలు ఈ అమ్మాయి సెలైన్ పెట్టటం లేదు, ఇంజెక్షన్ ఏయటం లేదంటే అక్కొచ్చి "అమ్మ పెట్టరాదా" అనేది. లేదక్క సార్ చెప్పారు. వద్దని చెప్పారు. ఏజ్డ్ గదా! ఓన్లీ ఫుడ్ మీదే తీసురమ్మన్నారంటే, సరేనని చెప్పేసి ఇంకా చిన్నగా తినటం వల్ల మామ కోలుకున్నారు. ఈ ఫుడ్ సప్లిమెంటరీ వాడి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి జెప్తా ఉంటాడు. ఇంటికొచ్చి అమ్మాయి వాళ్ళకి గావాలంట, వీళ్ళకి గావాలి. ఏమేం గావాలో వాళ్ళకి ఫోన్‌తో మాట్లాడని మామే ఇచ్చేవాడు. ఆ విధంగా మామ చేయటం వల్ల మాత్రమే నేను ఇంటికొచ్చిన తర్వాత ఆయనతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. మామ గాని వాడకపోతే నేను ఇంటికి లేట్‌గా వస్తుందేంది? అసలింత టైం ఏంది? అని ఆయనకే ఆలోచనొచ్చేది.
ఈ లోపల అక్క చూసుకుండేది. అన్నీ చేసినా ఇంట్లో మనిషి లేదనే ఒక ఆలోచనతో ఉంటాడనమాట. అట్లాంటప్పుడు మామ ఇది విషయము, నేనిట్లా హోమ్ మీటింగ్‌కెళ్తున్నాను. నేనొచ్చేసరికి లేట్ అవుద్దని మా అమ్మకు ఫోను చేసి చెప్పేదాన్ని కానీ, మా హస్బెండ్‌కి చేయననమాట. అట్లా మరిపుడు మొత్తం తిరుగుతా ఉంటాం నేను, హైమ. జాబు టైం అయిపోయిన తర్వాత. అలా ఆ విధంగా తిరుగుతూ, తిరుగుతూ ఐడీలన్నీ వేసాము. వాళ్ళందరికి మోటివేట్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ నెలలో ఏం తీసుకోవట్లేదు. సెకండ్ నెలలో తీసుకోవట్లేదు. మళ్ళీ, మళ్ళీ వెళ్ళేవాళ్ళమనమాట. ఫస్ట్ నైట్‌కి డిసైడ్ అయ్యేదాన్ని. రేపు మార్నింగ్ రేపు డ్యూటీ అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి అని పేర్లు రాసుకునేదాన్ని. ఈవినింగ్ టైమ్‌లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళుంటే మాట్లాడతాను. లేకపోతే ఇంటికొచ్చేస్తాను. అలా, అలా ఇద్దరం కలిసి వస్తా ఉండే టైంలో ఈ ఒకసారి నేను, హైమ మాట్లాడుతా మరిపుడు చూసుకొని రేగలగడ్డకి వెళ్ళి, రేగలగడ్డలో గూడా హోమ్ మీటింగ్ ఇచ్చి ఎళ్తా ఉన్నాం. మాకే తెలీలా టైం చీకటి పడిపోయిందని. ఇంకా మా హస్బెండ్ ఫోను చేస్తా ఉన్నారు. ఏంది ఇంతసేపు రాలేదని ఫోను చేస్తుంటే ఇద్దరం ఫోను తీయలా. ఇద్దరం బండి మీద ఉన్నాం గాబట్టి. ఇంటికొచ్చేసరికి ఇంకా ఆయన టెన్షన్ పడడం, మమ్మల్ని బాగా అరిచాడనమాట. ఏదైనా చెప్పాలి గదా అని. అంటే చెప్పే టైం లేదు. అట్లా ఫస్ట్ నేను రావట్లేదంటే మా మామకి చెప్పేదాన్ని గానీ, మా హస్బెండ్‌కి చెప్పేదాన్ని గాదు. ఏం గాదులే ఉంటాడు గదా! అనే ఆలోచనతో. లాస్ట్‌కి ఆ విధంగా ఎన్నో సార్లు హ్మ్, అరిపించుకోవటం జరిగింది. అదే విధంగా మర్రిపూడిలో ఉన్న లీడర్స్‌ని తయారు చేయాలని చెప్పేసి వాళ్ళతోటి ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. తర్వాత సార్‌కి నాకంటే ముందు హైమ చెప్పినా గానీ, డాక్టర్ గారు వెంటనే స్పందించలేదు. సరే అమ్మా, సరే అనుకుంటా తర్వాత ఐడీ వేయటం జరిగింది. సార్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యారో, నేనప్పుడు సార్ నాకు మంచిగా హెల్ప్ చేస్తారు, ఇబ్బంది లేదని చెప్పేసి ఆలోచనతోటి నేనింక ఫస్ట్ లైన్ వైపు కొంచెం తగ్గి సెకండ్ లైన్, థర్డ్ లైన్ నేను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నాను. అట్లా ఫస్ట్ లైన్‌లో ఉన్నోళ్ళందరితోటి మళ్ళీ ఫోన్‌లు చేసి జూమ్‌లో యాడ్ చేపిస్తూ ఉండేదాన్ని. సార్ సపోర్ట్ వల్ల మాత్రమే ఫస్ట్ లైను చాలా బిల్డ్ అవుతా ఉందన్నమాట. తర్వాత నా కష్టమైతే 0.5% అయితే 50% హైమాదే ఉంది నా వైపు. తర్వాత ఇంకా ఈ అక్కకి ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నాను. "అక్క, బావకి ఇట్లా హెల్త్ బాలేదు. తీసుకో, ఫస్ట్ ఆయిల్ మార్చు" అంటే చిన్నగా "నేను చెప్తానులమ్మా" అని చెప్పి ఆయిల్ ఒకటి, టీ పొడి ఒకటి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇవి తీసుకొని వాడతా ఉంది. చిన్నగా తర్వాత బావకి మంచిగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయక్క, వాడాల్సిందని చెప్పినప్పుడు బావకి గాని ఫుడ్ సప్లిమెంటరీ తీసుకొని వాడటం జరిగింది. 10 డేస్‌కే బావకు రిజల్ట్ రావటం వల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్‌తో బావ వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా తర్వాత మళ్ళీ మా పెద్ద బావని కూడా జాయిన్ చేయటం జరిగింది. ఇట్లా ఒక ఫ్యామిలీలో ముగ్గురు జాయిన్ అవ్వటం అనేది చాలా హ్యాపీ అన్నమాట. తర్వాత అమ్మాయిని గూడా జాయిన్ చేపిద్దామని చేస్తే, వాళ్ళ హస్బెండు ఆల్రెడీ ఎక్కడో జాయిన్ అయ్యారు. ఈ విధంగా మేము జర్నీ చేస్తున్నప్పుడు, ఈ బిజినెస్ ఏ విధంగానైనా చెయ్యాలి అనుకోని హైమ, నేను కలిసి మాట్లాడుకోవటం. తర్వాత విక్రమ్, విక్రమ్ సార్ ఏ టైం కుదిరితే ఆ టైంలో హైమతో మాట్లాడటం. ఆ విధంగా టీమనేది బిల్డ్ చేసుకోవటం జరిగింది. ఇట్లా ఇదే వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ నాకు ఒక 10 డేస్ ఒక 2 మంత్స్ బ్యాక్ గాని నాకు పరిచయమయ్యుంటే, నేను ఒక 10 ఇయర్స్ అమ్మని కాపాడుకునేదాన్నని ఈ రోజుకి నేను చాలా సఫర్ అవుతూ ఉంటాను. ఎందుకంటే అది తీరని లోటనమాట. కానీ ఇప్పటికైనా గాని నేను నాకు బాగుంది. ఇట్లా పళ్ళు నొప్పులతోటి చాలా సఫర్ అవుతూ ఉన్నాను. కానీ ఎవరికీ చెప్పను, నాకు భయం. మళ్ళీ తీసుకెళ్ళి ఆహ్, హ్మ్, పళ్ళు డాక్టర్ దగ్గర ఏం చేపిస్తారోనని. అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళగూడదు. ఏ విధంగా అయినా తగ్గాలనుకోని చెప్పేసి నేను గ్యానో పేస్ట్ వాడేదాన్ని. ఆ వాడటం ద్వారా పళ్ళు నొప్పులు తగ్గాయి. పళ్ళు నొప్పులు తగ్గాయి. నా పీసీఓడి ప్రాబ్లమ్ ఫస్ట్ క్లియర్ అయింది. తర్వాత మా మామకి బాగయింది. తర్వాత బావకి బాగయింది. పిల్లలు చక్కగా ఉన్నారు. ఈ 7 మంత్స్ నుంచి నేను జర్నీ చేస్తూ ఉంటే 8 మంత్స్ అయింది. ఈ 8 మంత్స్‌లో ఏ రోజు గూడా ఫీవర్ అనేది రాలేదు. నేను మార్నింగ్ లేసి, నా పని నేను జేసుకొని, మరలా డ్యూటీకి వెళ్ళిపోయి, డ్యూటీ జూసుకొని, మళ్ళీ రిటర్న్ వస్తా, వస్తా ఎవరో ఒకరికి చెప్తా వచ్చేదాన్ని.
లేదు ఎవరికి చెప్పటానికి లేదంటే ఆటో ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు ఎవరో ఒకరికి చెప్తా. వాళ్ళిష్టం జాయిన్ అవ్వటం, జాయిన్ అవ్వకపోవడం. నాకు తెలిసింది ఏదైనా సరే నా పక్కన అది మంచి అనిపిస్తే పక్కనోళ్ళకి షేర్ చేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అట్లా షేర్ చేస్తూ వచ్చేదాన్ననమాట. ఈ విధంగా ఉన్న క్రమంలో చక్కగా జర్నీ సాగుతూ ఉంది. ఇబ్బంది లేదు అనుకుని వర్క్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నా నా యొక్క నాకు పడినటువంటి సాలరీ వచ్చేసి రూ. 250 రూపీస్ చెక్ రూపంలో పడింది. తర్వాత హైమా ఇది పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకో అక్క అని చెప్పినప్పుడు లాస్ట్ మంత్ రూ. 7,425తో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అట్లా అయిన తర్వాత ఇంకా రవి సారు, మన ఆనంద్ సారు, సాయన్న సారు, హైమా మేడం ఇంకా ప్రతిదీ నువ్వే చెప్పాలక్క, అది హోమ్ మీటింగ్ నువ్వే చెప్పాలి అన్నప్పుడు చెప్తానమ్మా ఇబ్బంది లేదని చెప్పి నేను కూడా హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ నేను, మా హస్బెండ్, తర్వాత విక్రమ్ సారు ఈ విధంగా మేము ముగ్గురం కలిసి చక్కగా చెప్పుకుంటూ ఎవరైతే హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి మనం ఒక ఫుడ్ సప్లిమెంటరీ ఇవ్వటం ద్వారా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. తర్వాత నేను ఫస్ట్ 2 మంత్స్ అస్సలు బిలీవ్ చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వద్దు, వద్దు అంటే "నువ్వు హైమాతోటి ఎళ్తున్నావు. నీ హెల్త్ జూసుకో. నువ్వు తర్వాత ఏం జేయలేవు" అనే ఆలోచనతోటి ఐడీ ఐడీ అయితే వేశాను గానీ ఇంట్రెస్ట్‌గా ముందుకెళ్ళట్లా. ఎప్పుడైతే కోటప్పకొండ మార్చి నెలలో వెళ్ళామో సెకండ్ సాటర్‌డే, సండే ఇంకా అందరం మా టీమ్ అంతా వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు ఉదయం నుంచి వింటా ఉన్నాం. మధ్యాహ్నం రవి సార్ ఏం జేశారంటే, హైమాని నన్ను స్టేజ్ మీద కూర్చోవాలంటే మేమిద్దరం ఏం జేసాం, అటు తిరిగి, ఇటు తిరిగి ఎవరు చూడలేదని సైగ్గా వచ్చి కింద కూర్చున్నామనమాట. అంటే ఏందంటే వాళ్ళందరూ కొత్త వాళ్ళు. వాళ్ళందరూ ఒక్కసారిగా పైన కూర్చోలేదు. వాళ్ళెన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని సక్సెస్ అయిన లీడర్స్ అమ్మా అని చెప్పి ఇండైరెక్ట్‌గా ఆడ మమ్మల్ని కూర్చోబెడితే, మేమేం జేసాము, ఏ ఏ విధంగాను కిందకెళ్ళాలి, ఎళ్ళాలి అని చెప్పేసి వచ్చాము. అక్కడ నిలబడి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ మాట్లాడండన్నప్పుడు ఎళ్ళలేకపోయాం. ఫస్ట్ టైమ్ గాబట్టి. ఇంకా ఈవినింగ్ 7కి సెకండ్ సాటర్‌డే బాబు దగ్గరికెళ్ళాలి. సండే పాప దగ్గరికెళ్ళాలి. ఈ 2 వాళ్ళ డ్యాడీ ఎళ్ళమని చెప్పేసి నేను ఎళ్ళాననమాట. కోటప్పకొండెళ్ళాను. ఈవినింగ్ 7 కల్లా బాబు ఫోను జేసి, "మా నువ్వు రాలేదు." పాపకు జెప్పాను ఆల్రెడీ. మార్నింగ్ ఇద్దరికి ఫోను జేసి, "అమ్మ నేను రాను డ్యాడీ వస్తడు. వచ్చే సండే వస్తానంటే." పాప దగ్గరికి అలో ఉంది గానీ, బాబు దగ్గరికి ఇంక మళ్ళీ 1 మంత్ తర్వాతే. సరే. ఒకవేళ ఈ ఒక్క పూటుండి రేపు ఉదయం బోయి ఇద్దరిని కవర్ చేసుకోవచ్చు అనుకోని ఆలోచనతోటి 7 కంతా బయటకొచ్చాను. ఫోను జేశాడు. "అమ్మ నువ్వు రాలేదు. ఇంక నెల తర్వాతేనా నిన్ను జూసేది నేను" అని. ఆ సమయంలో నాకు ఇంకొద్దు అసలేమొద్దు నాకు ఎళ్ళాలి. 7 12 ఇంటికెళ్ళి తెల్లారి పాప దగ్గరికెళ్ళి మళ్ళీ బాబు దగ్గరికెళ్ళిపోవాలన్న ఆలోచనతోటి నేను స్టార్ట్ చేశాను. బ్యాగ్ తీసుకొని బయటకొచ్చేసా. బ్యాగ్ తీసుకొని బయటికి రాగానే ఇంకా ఒకటే ఏడుపు. నేను ఏడవటంతోటి "అమ్మ నాకు గాని పిల్లలు గుర్తొస్తుండ్రక్క నేనెళ్తానని." మేమిద్దరం ఇంటికెళ్ళాలని ఏడుస్తుంటే మాతో పాటు రమ్య మేడం వచ్చారు. "ఏందక్క నేను విందామనొస్తే మీ ఇద్దరేంది ఏడుస్తున్నారు? నేను ఉంటానని" రమ్య మేడం ఏడుస్తుంది. అసలు ఆ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఒక పక్క పిల్లల దగ్గరికెళ్ళాలనే ఆలోచనతో మేమున్నాం. కానీ బయటికి రాగానే ఆనంద్ సార్, "మేడం ఇంతవరకున్నారు. రేపొక్కరోజే మ్యాజిక్ జరగబోతుంది. ఉండండి మీరు. మీరు ఉంటే మీకు ఏదో జరుగుతది. తెలియంది చాలా తెలుసుకుంటారు. నా మాట మీద రెస్పెక్ట్ ఉంచి ఉండండి మేడం." రవి సార్‌కి తెలియకుండా బ్యాగులు తీసుకొని బయటికి పరిగెత్తేసరికి ఆనంద్ సార్‌కి దొరికిపోయాం. ఆ విధంగా ఇంకా నైటంతా ఉండి, ఇంక ఇదే ఆలోచనతోటి నేను సైలెంట్‌గా పడుకొని పోయాను. 10 అయింది. ఇంక రూమ్‌కెళ్ళేసరికి నిద్రబోయాం. 10 తర్వాత సార్ ఫోను జేశారు. "రవి సార్ కిందకి రండమ్మా మాట్లాడాలి. మన టీమోళ్ళందరం లేసి రండని" హైమాకి చెప్తే నేను నిద్రపోతున్నానంట. ఉదయాన్నే 4 గంటలకు లేసి అందరం రెడీ అవుతుంటే, "అక్క నువ్వు రాలేదు. నిన్న స్టేజ్ మీదకి రాలేదు మాట్లాడటానికి. తర్వాత ఈరోజు రవి సారు రాత్రి మాట్లాడతాను రండమ్మా అంటే రాలేకపోయాం. ఎళ్ళలేకపోయాం. నువ్వు నిద్రపోవటం వల్లే" అనింది. అయ్యో! నా వల్ల ఇంత సఫర్ అవ్వటం అది కరెక్ట్ గాదు. నా వల్ల ఒకరు బాగుపడకపోయినా పర్వాలేదు గానీ, నా వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే నేను ఎంత దూరమైనా ఎళ్తా. అది నా యొక్క ఆలోచననమాట. ఎవరికైనా హెల్ప్ చేసే గుణం. అట్లా ఈ నేను ముందు నిలబడాలి.
నువ్వు రాకపోవటం వల్ల, నువ్వు లేకపోవటం వల్ల అనే మాట వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ నిలబడితే వీళ్ళు కూడా నిలబడతారనే ఆలోచనతోటి తెల్లారి మీటింగ్‌లోనే నేను లేసి మైక్ తీసుకొని మాట్లాడాను. ఈ విధంగా సార్ అక్కడ కూర్చోబెట్టారు సార్ మమ్మల్ని. మేము చిన్నగా వెనక్కొచ్చేసి లాస్ట్‌కి మా ప్లేసెస్‌కి మేమొచ్చాము అని చెప్పి రవి సార్‌కి సారీ చెప్పాలనే ఆలోచనతోటే మైక్ తీసుకున్నా. కానీ నేను తీసుకున్నప్పుడు నా వెనక 5 మంది లేచారు. అయ్యో! నేను గాని మాట్లాడకపోతే 5 మంది మిస్ అయ్యేవాళ్ళు గదా! అని చెప్పేసి చాలా బాధేసింది. అట్లా మాట్లాడటం వల్ల రమ్య మేడం మాట్లాడింది. వెనకున్న ఒక 5 మెంబర్స్‌కి ఛాన్స్ వచ్చింది. నేను మైక్ తీసుకోవటం వల్ల. వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు హ్యాపీ యేసిందనమాట. అదే నేను గాని సైలెంట్‌గా కూర్చుంటే వీళ్ళు గూడా లేయరు గదా! అని. ఆ విధంగా అక్కడ స్టేజ్ మీద తిరుమలరావు సార్ డాన్స్ చేస్తా ఉంటే నేను సైలెంట్‌గా చూస్తా ఉన్నాను. చూస్తుంటే రవి సారు ఆ సారుని చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుతా ఉన్నారు. అసలు ఆ డాన్స్ వైపే నా ఆలోచన లేదు. రవి సార్‌ని నేను చూస్తున్నా. రవి సార్‌ని చూస్తుంటే అప్పటి వరకు నేను ఆహ్, హ్మ్, సెప్టెంబర్ 2 నుంచి కూడా ఏదో ఎదురుగున్న ఉన్న మనిషిని మాట్లాడానా, ఎళ్ళిపోయాను అంతవటికే. సెప్టెంబర్ నుంచి మార్చి సెకండ్ సాటర్‌డే 9, 10 9, 10, 11, 12 అట్లా. ఆ డేట్ టైమ్‌లో నేను రవి సార్‌ని చూసి నేను హార్ట్‌ఫుల్‌గా నవ్వటం జరిగింది. ఆ రోజు అనుకున్నా నేను చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్న ఫ్యామిలీలోనే జాయిన్ అయ్యాను. వీళ్ళంతా గూడా మంచి కుటుంబం. వీళ్ళతో పాటు నేను జర్నీ చేయటం వల్ల నా నా యొక్క ఫ్యామిలీని నేను కాపాడుకున్న దాన్నవుతాను. ఇప్పటి వరకు నేనెంతో డిప్రెషన్‌కి లోనయ్యాను. కానీ ఇది గాదు నా జర్నీ. వీళ్ళతో పాటు నేను మాట్లాడాలి. వీళ్ళతో పాటు ఎళ్ళాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాను. అట్లా ఇంగ సార్‌కి చాలా థాంక్స్ చెప్పాలి అనుకునే టైంకి ఇంక సార్ బిజీగా ఉంటున్నారు. సరే ఏ విధంగా అయినా సార్‌తో పాటు జర్నీ జేయాలి అని చెప్పేసి మంచిగా సార్ మీద, సాయన్ సార్ మీద, ఆనంద్ సార్ మీద, హేమ మేడం మీద మంచిగా రెస్పెక్ట్ పెరిగిపోయింది. వీళ్ళు నేను ఎక్కడో ఎళ్ళిపోయేదాన్ని నన్ను ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, వీళ్ళ కోసం నా ఫ్యామిలీని నేను కాపాడుకోవటం కోసం వీళ్ళతో పాటు నేను జర్నీ జేయాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క ముందుకు వెళ్ళే క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు వీటన్నిటిని గూడా నేను పట్టించుకునేదాన్ని గాదు. ఎందుకంటే మీటింగ్స్‌కి ఎక్కువ సార్లు అటెండ్ అయ్యేదాన్ని గదా! నాకంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు లేసి మైక్ పట్టుకొని, నేను ఈ ఇంత బాధలో ఉన్నాను. అయినా గాని నా లాస్ట్ చెక్ ఇంత. నేనిప్పుడు తీసుకున్నదొచ్చేసి 1,80,000, 2,00,000 అలా చెప్తున్నప్పుడు నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను. డిసెంబర్ కల్లా ఖచ్చితంగా 50,000 నేను తీసుకోవాలి. ఎత్తిపోయిందా బుక్క? అవమానాలు ఇవనేది వెనక్కి బోతాయి. ఫస్ట్ గోల్ సక్సెస్ అవుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలొస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ఓపిక అవసరం. ఓర్పు, ఓపిక అనేయి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నేర్పించినియే. అయి ఎక్కడ గూడా మనకి ఈ టైంలో మనకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాను. ఈ ఇన్ని ఇబ్బందులొచ్చినా గాని ఈవినింగ్ టైంకి ఇంటికొచ్చేసరికి మామ ఎదురు చూస్తా ఉంటాడు. చెర్రీ ఉంటది. తర్వాత అమ్ము వచ్చేస్తది. వీళ్ళతో మాట్లాడతా అసలు ముందు ఏం జరిగిందో మొత్తం పోతది. ప్రశాంతంగా వీళ్ళతో మాట్లాడేదాన్ని. వాళ్ళతో పాటు కలిసి ఎంజాయ్ చేసేదాన్ని. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఈ జర్నీ అనేది నాకు ఉదయానికి మళ్ళీ నాకు నిన్నంత సఫర్ అయ్యాననే ఆలోచనతో నేనెప్పుడూ ఉండను. తెల్లారిలేక ఫ్రీ అయిపోయేదాన్ననమాట. అదే విధంగా నేను ఈ వెస్టేజ్‌లో ఏ ఎ ఎలా సక్సెస్ అయ్యాను? ఏ విధంగా ఉన్నాను? ఒక్కసారిగా బ్రాంజ్ అవ్వడం అనేది అది మాటలు గాదు. ఒక ఆలోచనుండాలి. మా హస్బెండ్ 4 మంత్స్ దాకా గూడా వద్దు వద్దని ఆలోచనతోటే ఉన్నాడనమాట. తను యాక్టివ్ అయితే నాకు ఈ కొంచెం బర్డెన్ అనేది తగ్గుతది అని చెప్పటానికి పోయినప్పుడల్లా గట్టిగా అరిసేవాడు. ఇంకింత పని గాదులనేది హైమా నేను పరిగెత్తేవాళ్ళం. ఎక్కడ హోమ్ మీటింగ్ ఉంటే అక్కడికి. ఆ విధంగా ఎట్లా సునీతక్కకి ఒక్కొక్క మాట చెప్తా ఉంటే బావని యాక్టివేట్ చేస్తే చాలని. బావ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యారో తర్వాత ఇంక వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ యేసేది. అమ్మ నాకు తగ్గుతదేమోలే బర్డెను. వీళ్ళిద్దరు ఇంకా కలిసిపోతా జూమ్ హోమ్ మీటింగ్స్ ఇస్తారు గదా! అనుకున్నా. ఆ విధంగా చాలా హ్యాపీగా సాగుతూ ఉంది. అయితే నేను సక్సెస్ వెస్టీజ్‌లో బ్రాంజ్ వరకు రావడానికి ఓన్లీ నా దగ్గరున్నయి మాత్రమే నేను మీకు చెప్తాను. ఒకటి అణకువ. అణకువ అంటే ఏందంటే మేడం గారు వాయిస్ వినిపించట్లేదు. సార్ ఎవరో వాయిస్ వచ్చినట్టుంది క్లియరా మేడం సార్? గారికి. క్లియర్ సార్ కోటే సార్. మీరు ఫోన్ సార్ చూసుకోండి. క్లియర్ మేడం. కంటిన్యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. అణకువ ఏందంటే తగ్గింపు, సహనం, వినయం, విధేయత. ఇవన్నీ అణకువలో కూడి ఉంటాయన్నమాట.
ఈ అనుకు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ విషయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోగలం అన్నమాట. తర్వాత ఆసక్తి. ఆసక్తి అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఉండాలి. ప్రతి విషయం మీద వెళ్తున్నామంటే పాజిటివ్ మైండ్ తో ఉండి మన కోరిక అనేది బలంగా ఉండాలి. ఒక శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ మిళితమై ఆసక్తిలో ఉంటాయి అన్నమాట. తర్వాత ఆలోచన. ఈ ఒక విషయం మనకు తెలిసింది అన్నప్పుడు దాని గురించి ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ మనం ఆలోచించగలగాలి. ఆలోచించి ఇది కరెక్టు అన్నప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. నీ ఆలోచన సరిగా ఉంది. ముందుకెళ్ళటానికి సరైన మార్గం అని తెలిసినప్పుడు పాజిటివ్ మైండ్ తోటి ముందుకు వెళ్ళాలి. అట్లా తర్వాత ఆచరణ. ముందుకు వెళ్ళే టైంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలొచ్చినా వెనక్కి చూడకుండా మనం స్టార్ట్ చేసినటువంటి జర్నీని ఆపకూడదనమాట. ఇవన్నీ ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి బురద పడింది. బురద పడ్డప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. అలానే ఉంచుకోం కాదు కదా! ఉంచుకోము. ఎందుకంటే మనం నీట్‌గా ఉండాలి. నీట్‌గా ఉండాలి. మళ్ళీ డ్యూటీకెళ్ళాలి. ఆ విధంగా ఈ అవమానాలు ఇట్లాంటి బాధలు ఈ కష్టాలనేవి ఎలాంటియంటే బురద లాంటియి. వెంటనే ఏం జేయాలి? నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. మళ్ళీ ఉదయానికల్లా ఫ్రెష్ అవ్వాలి. మన పని మనం జేసుకోవాలి. ఏ పనిలో ఉన్నా గాని సక్సెస్ రావాలంటే ఈ 4 మాటలు మాత్రమే నాకు ఆలోచనలో వెంటనే గుర్తొస్తూ ఉండేయి. ఎవరేమన్నా నేనేం పట్టించుకోను. అక్క అంటది, "ఏందమ్మా అసలు ఇవన్నీ ఈ విధంగా వదిలేసేసి ఇంత ఫ్రీగా ఎలా ఉన్నావు? కానీ ఉండాలక్క తప్పదనేదాన్ని. తర్వాత ఇంత కష్టపడుతున్నావు. కొంచెం రెస్ట్ తీసుకొని ఆరోగ్యం గురించి చూసుకున్నా గాని నేను వెనక్కి తిరిగేదాన్ని. చూసేదాన్ని కాదు. ఉదయానికల్లా ముందు నేను యాక్టివ్ అవ్వాలనే ఆలోచనతోటి ఉండేదాన్ననమాట. ఈ అణకువ, ఆసక్తి, ఆలోచన, ఆచరణ అంటే ఆ క్యూబ్. ఆ అంటే అణకువ. ఆ అంటే ఆసక్తి. ఆ అంటే ఆలోచన. ఆ అంటే ఆచరణ. అంటే ఫస్ట్ రెండోది క్యూబ్. ఈ ఫార్ములాని నా మైండ్‌లో సెట్ చేసుకొని నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఆ విధంగా వెళ్ళటం వలన ఏందంటే, ఒక పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎల్లప్పుడూ వస్తూ ఉంటది. ఎవరన్నా అన్నారనుకో, వాళ్ళు అన్నారే హోమ్ మీటింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో మాటలు అంటా ఉంటారు. కానీ వెంటనే వాళ్ళు అలా క్వెషన్స్ వేస్తున్నారంటే, వాళ్ళలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. కానీ దాన్ని క్లారిఫై చేసుకోవటానికి మాత్రమే అడుగుతున్నారనే ఆలోచనతోటి, రేపు మళ్ళీ మీకు నేను వస్తాను. మళ్ళీ క్లారిఫై చేస్తాను. మళ్ళీ చెప్తాను అని వాళ్ళతోటి వాళ్ళు ఎంత హడావుడిగా అన్నా గాని నా వాయిస్ నేను తగ్గించుకునేదాన్ని గాదు, పెంచేదాన్ని గాదు. వన్ వేనే. ఎందుకంటే నాకు ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఆ క్యూబ్ అనేది. అంటే అణకువ ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆచరణ. ఇవి 4 కలిసి పాజిటివ్ మైండ్ సెట్ అన్నమాట. ఈ విధంగా ఉండటం వల్లనే నేను వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వటానికి ముందుకెళ్తూ ఉన్నాను. తర్వాత ఈ ఫ్యామిలీని రన్ చేసుకుంటూనే, జాబ్‌ని చూసుకుంటూనే ఎలా చేస్తున్నారు మేడం అని చెప్పేసి మొన్న సార్ వాళ్ళు చాలామంది అడిగారు. ఇయన్నీ ఈ ఫ్యామిలీ ఉంటది, పని ఉంటది. మనం ఏ పని చేసినా గాని ఏదో ఒక టైంలో 1 అవర్ ఖాళీ ఉంటది మనకి. ఆ ఖాళీగా ఉన్న టైంలో 1-2 అవర్స్ కంపల్సరీ వెస్టీజ్ గురించి ఆలోచించేదాన్ని సార్. ఇంకే ఆలోచనలు పెట్టుకోను. ఉదయం నుంచి ఎవరెవరు ఏమన్నారు? ఏం చేశారు? ఇవన్నీ అనవసరం. నా గోల్ ఒకటే. ఫస్ట్ డిసెంబర్ కల్లా నేను 50,000 చెక్ తీసుకోవాలి. నాతో పాటు ఉన్న నా లీడర్స్ అందరికి కూడా 50,000 ఏ విధంగా తీసుకోవాలని నేను మోటివేట్ చేయగలగాలి. వాళ్ళని త్వరగా రీచ్ అయ్యేందుకు నా వంతు హెల్ప్ చేయాలి. ఇదొక్కటే నా ఆలోచన. దీనివల్ల ఏందంటే నేను ఎక్కువ పట్టించుకోను. పని కూడా ఒక్కోసారి ఆపేసుకొని పరిగెత్తిన టైమ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ క్రమంలో నాకు రికార్డ్స్ పెండింగ్ పడుతున్నాయి. మళ్ళీ తర్వాత పైనుంచి సార్ వాళ్ళొస్తారు. సూపర్వైజర్స్ వస్తారు. వీళ్ళందరికి నేను ఆన్సర్ చేయాలంటే నేను ఈ నైట్‌కి తీసుకొచ్చుకునేదాన్ని. మార్నింగ్ అయినంత వరకు అవుతది. తర్వాత మళ్ళీ డ్యూటీకి రెడీ అయ్యి ఎళ్ళిపోయేదాన్ని. వర్క్ చేసుకుంటూనే రికార్డ్స్ కంప్లీట్ చేసుకుంటూనే మళ్ళీ వెస్టీజ్‌లో వర్క్ చేస్తూ ఉన్నాననమాట. అంటే ఈ సంసార సాగరాన్ని ఈదటం కష్టం కాదు. మనం ఈ వెస్టీజ్‌లో పని చేస్తే అనేటువంటి ఒక నిర్వచనాన్ని నేను రుజువు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అంటే సంసారంలో ఏముంటాయి? ఒక కుటుంబంలో కష్టం ఉంటది, దుఃఖం ఉంటది, బాధలుంటాయి. ఇవన్నీ ఉన్నా గాని మనమందరం ఫ్యామిలీ ఒక టైంలో కలిసినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఈ కష్టం, దుఃఖం, బాధలనేయి నెగెటివ్ పాయింట్స్ అయితే, ఆనందం, తర్వాత సంతోషం, తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఆహ్, హెల్త్ చాలా బాగుంటది. ఆ ఫ్యామిలీతో గడిపినప్పుడు. అది
పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటాను. తర్వాత సాగరం అంటే సముద్రం. సముద్రంలో ఏమేమి ఉంటాయి? చేపలు, తిమింగలాలు, పెద్ద పెద్ద అలలు. ఇవన్నీ ఏంటి అంటే భయంకరమైనవి అన్నమాట. మనం వెళ్ళటానికి కూడా భయమేస్తది. అలా అవి ఉన్నప్పుడు కూడా దాంట్లో చాలా మంది వెతుకుతూ ఉంటారు వేటి కోసం. వజ్రాలు, పగడాలు, రత్నాలు ఇవన్నీ దొరుకుతాయేమోనని. అట్లా పాజిటివ్ తోటి వెళ్ళిన వాళ్ళకేమో వజ్రాలు, పగడాలు, రత్నాలు దొరుకుతున్నాయి. అమ్మో! భయము, చేపలు, తిమింగలాలు, పెద్ద పెద్ద అలలు పైకి వస్తున్నాయని భయపడ్డోళ్ళకేమో ఏం దొరకటం లేదనమాట. అందుకని చెప్పేసి సంసార సాగరాన్ని ఈదటం కష్టం కాదు. వెస్టీజ్‌లో ఉన్న మన సక్సెస్ లీడర్స్‌తో కలిసి జాయిన్ అయితే మనం వాళ్ళతో పాటు వెళ్తే అని చెప్పేసి ఈ యొక్క ఆలోచనతోటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి నేను ముందుకు వెళ్ళటం జరుగుతుంది సార్. నా జర్నీ అనేది చూసే వాళ్ళకేమో పైకి నవ్వే ఉంటది. లోపల ఎంత ఉన్నా గాని నేను ఎదురుగున్న వాళ్ళని ఏం జేయాలి? ఫస్ట్ వాళ్ళని నవ్వించాలి. వాళ్ళకి నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫస్ట్ వాళ్ళని నవ్వించాలంటే నేనేదో ఒకటి మాట్లాడాలనే ఆలోచనతోటి నేను ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడతాను. అలా మాట్లాడటం వల్ల ఏందంటే వాళ్ళ దగ్గరున్న ప్రాబ్లమ్ మొత్తం క్లియర్ అయిపోయి నాతో మాట్లాడటం వల్ల వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు. హైమా మేడం ఎన్నో సార్లు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అక్క అంటే, అదేముందమ్మా మనం చేసే జర్నీ వేరు, ఇది వేరు. ఒకసారి ఇద్దరం సీరియస్‌గా మాట్లాడుకుంటూ మరిపూడి నుంచి రేగలగడ్డ వెళ్ళాలి. హైమ చెప్తా ఉంది. నా మైండ్ సెట్ అంటే ఏందంటే వెళ్ళాలి, వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళకి ఏ విధంగా చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నా. హైమ చెప్తూనే ఉంది. కానీ మధ్యలో ఆలోచన చేస్తా అది కాదమ్మా ఇలా చెప్పాలి మనం అనేసరికి పెద్దగా నవ్విందనమాట. ఆ బండి గాని ఒకసారిగా ఊగింది. నేను ఎంత టెన్షన్ పడి నేను చెప్తుంటే అసలు నువ్వు అది పట్టించుకోకుండా ఏందక్కంటే, నా ఆలోచన ఇది మనం మాట్లాడుకోవాల్సింది ఇది అనేసరికి వెంటనే అసలు నీ ఓపిక, నీ సహనం నేను గూడా నేర్చుకోవాలక్క అనింది. అలా చాలా మంది ఉన్నారు. అలా కొంతమందికి నేను మోటివేషన్‌గా అవుతున్నాను, ఇన్‌స్పిరేషన్‌గా అవుతున్నానంటే, నేను నా యొక్క స్వభావాన్ని, నా యొక్క మనస్తత్వాన్ని మార్చుకోకుండా నేను ముందుకు వెళ్తున్నానంటే, దానికి కారణం ఏందంటే, నా ముందున్న గోల్. నా ముందున్న గోల్ నేను సక్సెస్ అవ్వటానికి ఇవన్నీ నాకు చిన్న చిన్న విషయాలే. నాకంటే చాలా మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటానికి రెడీగున్నాను. తర్వాత చాలా మంది లేడీస్ వాళ్ళ హస్బెండ్స్‌తో సఫర్ అవుతున్నారు. ఎలా ఉండాలక్క? ఎలా చేయాలంటే నేను చెప్పటానికి కూడా ముందుకెళ్తున్నాను. మీరు ఇది కాదమ్మా నేను మాట్లాడతాను. మీరు జాయిన్ అవ్వండి అని చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా నేను చెప్పటానికి ముందుకెళ్తున్నానంటే ఇదంతా కూడా నా హస్బెండ్ ఇచ్చిన సపోర్టే. తర్వాత ఆయన గాని పంపియకుండా ఇంట్లో ఉండి డ్యూటీకి పోయొచ్చి కాముగా ఇంట్లో ఉండనేవాడు ఫస్ట్‌లో. తర్వాత హైమ నేనిద్దరం మాట్లాడటం వల్ల చిన్న చిన్నగా మారి, సరే వెళ్ళండి అని. ఎక్కడికి వెళ్ళి ముందు ఫస్ట్ నాకు చెప్పండి చాలంటాడు. హోమ్ మీటింగ్‌లో మర్చిపోయిన క్రమంలో ఎన్నో సార్లు తిట్టించుకున్నాం అనమాట. తర్వాత పిల్లల్ని చాలా సార్లు సఫర్ చేశాను. ఎందుకమ్మా మేమొచ్చింది సెలవులకి. ఇంక మేము మెల్లి మెల్లి ఎళ్ళిపోతాంలమ్మ అంటే, లేదు నాన్న నిలబడాలి మీకోసమే గదా! అని చెప్పి వాళ్ళకి చెప్పుకునేదాన్ననమాట. ఆ విధంగా మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టొచ్చిన తర్వాత అయ్యో! వాళ్ళతో గడపలేకపోయానే. ఈసారి కంపల్సరీ పిల్లలతో నేను గడపాలి అనే ఆలోచనతోటి వాళ్ళకి మంచిగా మళ్ళీ నాకు నేనే పాజిటివ్‌గా ఆలోచించేదాన్ననమాట. పిల్లల కోసమే గదా! ఇంత కష్టపడేది. ఇప్పుడు వాళ్ళు నాకు దూరంగా ఉన్నారంటే ప్రతి నిమిషం వాళ్ళు చిన్నప్పటి నుంచి కోవిడ్ టైంలో ఇంక నేను బెడితే తినాలి. లేకపోతే ఈవినింగ్ వరకు వాళ్ళు అలానే ఉంటారనమాట. మార్నింగ్ ఇద్దరికీ టిఫిన్ పెట్టెళ్ళేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నేనే బెట్టాలి. వాళ్ళు అలా అలవాటు పడిపోయారు. ఇలా గాదు వాళ్ళు సొంతంగా నేర్చుకోవాలనే ఆలోచనతోటి నేను పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నేను వాళ్ళిద్దరిని హాస్టల్‌లో వేయటం జరిగింది. అట్లా వేయటం ద్వారా వాళ్ళకి ఏది తక్కువ గాకుండా ఏ టైంలో వాళ్ళు ఫోను జేసినా మాట్లాడేదాన్ని. ఫోను తీయకపోతే ఇద్దరు ఏడుస్తారు. ఫోను ఏ విధంగా అయినా తీసి మాట్లాడుతూ, వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందిస్తూ, చక్కగా చదువుకోవాలని, అక్కడున్న టీచర్స్ తోటి మాట్లాడేదాన్ని, పిల్లల్ని చక్కగా చూడమని. ఆ విధంగా చేస్తూ నా యొక్క జర్నీని కొనసాగిస్తున్నాను సార్. నా దగ్గర హైమా మేడంది, తర్వాత సాయన్న సార్, డాక్టర్ వీరబాబు సార్ వీళ్ళందరి సపోర్ట్ ఉండటం వల్లే నేను ఈరోజు నిలబడగలిగాను సార్. తర్వాత మా మా యొక్క టీమ్‌లో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా చాలా థాంక్స్ సార్. డాక్టర్ వీరబాబు సార్‌కి, తర్వాత యోసేఫ్ అన్నకి, యలమంద సార్‌కి, పుణ్యవతి మేడం, రజిత మేడం, రత్తమ్మ మేడం, తర్వాత పద్మ మేడం, జ్యోతి మేడం, రవి సారు, తర్వాత చిన్నమ్మక్క, విక్రమ్ సార్, మనోజ్ సార్, తర్వాత ప్రసన్న సార్, ప్రసన్న మేడం,
కోటేశ్వరి మేడం, గీత మేడం, నారాయణమ్మ మేడం, శ్రీను సార్, తర్వాత దినకరన్ సార్, చందు సార్, వీళ్ళందరికి కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మాత్రమే నేను నిలబడగలిగాను. వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో మాటలు, అవన్నీ ఇంట్రెస్ట్గా వింటాను. అవన్నీ తర్వాత ముందు నేను చెప్పేది ఒక 5 నిమిషాలు వినండి అంటాను. వాళ్ళు విన్నారు, నిలబడ్డారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా లీడర్స్ అందరికీ, హైమాకి హార్ట్ఫుల్గా చెప్తున్నాను. హైమా, సాయన్న సార్ ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేయకపోతే నా పాటికి నేను జాబ్ చేసుకుంటూ మేము వేరేగా ఉండేది. కానీ ఇంత మంచి కుటుంబంలో మా యొక్క ఫ్యామిలీని కూడా జాయిన్ చేసినందుకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మామ లేరు, మామ ఊరెళ్ళారు నిన్న, లేకపోతే మామతోటి కూడా మాట్లాడిచ్చేదాన్ని. మా హస్బెండ్ ఉన్నారు సార్, ఒక 2 minutes మాట్లాడతారు సార్. ఎస్, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వినోద్ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, అలాగే అనంత్ సార్కి, రవి సార్కి, అలాగే సాయి సార్కి, హైమా మేడం గారికి, మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్, ఇప్పటి వరకు ప్రతిమ మేడం మాట్లాడినటువంటి విషయంలో చాలా వరకు మేము స్ట్రగుల్ అనుభవించింది ఉంది, సంతోషము అనుభవించాము. వెస్టేజ్ కి రాకముందు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని సర్కిల్ ఉంది, కానీ ఇటువంటి ఫ్రెండ్స్ అనేది లేదు. నేను చాలా వరకు సురేష్ సార్ కానీ, ఆనంద్ సార్ని మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, రవి సారు, ఆనంద్ సార్ అనేవాళ్ళు, సార్ కొంచెం కోపం తగ్గించుకోండి సార్, మీరు కొంచెం మారాలి సార్, ఇంకొంచెం మారాలి. అంటే ఏం మారాలి, అసలు నాకు ఎలా మారాలి అనేది తెలిసేది కాదు. నేనంటే నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా గానీ, చిన్న విషయము ఉన్నా గానీ ఎమ్మటే రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఈ వేస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నేను చాలా వరకు చేంజ్ అవ్వటం అనేది జరిగింది. ఫుడ్ సప్లిమెంటరీ గురించి, వీటి గురించి నేను అంటే అసలు అవగాహన ఉన్నా గానీ ఇవి ఎందుకు అనే స్థితిలో ఉన్నవాడిని. మాక్సిమం మా మిస్సెస్ అంటే ఈ జర్నీలో ఉన్న సమయంలో చాలా వరకు వాటి గురించి చెప్తూ, అవి తనకున్న ప్రాబ్లం గురించి మేము అనుభవించాం సార్. మినిమమ్ 50,000 పైనే దాదాపు మేము ఖర్చు పెట్టి ఉంటాం సార్. ఆమె పీసీఓడి ప్రాబ్లంకి రేపల్లి గైనకాలజిస్ట్ చూపించాను, తర్వాత జిమ్స్ లో చూపించాను, ఎన్నో హాస్పిటల్ తిప్పినా గానీ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాల. కానీ నాకు ఇక్కడ నమ్మకం అనేది ఎక్కడ కలిగిందని అంటే సార్, సాయన్న సారు, తర్వాత హైమా మేడం చెప్తున్నా గానీ, చెప్పండి మీరు ఎందుకులే అని చెప్పేసి ఒక పక్క సాయన్న సార్ అయితే మరి ఎంత బాధపడి ఉంటారో నాకైతే తెలీదు. పక్కన చెప్తుంటే కూడా నేను నా పాటికి నా వర్క్ నేను బ్యాంక్ జాబ్ రిజైన్ చేసిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక క్లినిక్ స్టార్ట్ చేశాను సార్. క్లినిక్ లో నేను కూర్చొని ఉంటే ఆయన వచ్చారు, సాయన్న సార్ చెప్తా ఉన్నారు. నేను అసలు పట్టించుకోకుండా నా పనిగా నా మొబైల్ నేను చూసుకుంటూ, నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఆ సార్ అయితే పాపం ఎంత ఓపిక, ఎంత అసలు అనుకోతోటి చెప్పి ఇది సార్ విషయం, మీరు ఈ ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టండి సార్ అని ఫస్ట్ టైం అడిగారు. అడిగిన తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. ఎందుకు అసలు ఇది మన వర్క్, మనకు జాబ్ ఉంది, మన పరిస్థితులు మనకున్నాయి, ఇది చాలు ఎందుకు అనే స్థితిలో ఉన్న టైంలో పీసీఓడి ప్రాబ్లం గురించి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సరే ఫస్ట్ మా మిస్సెస్ కి వాడదాం ఇది అని చెప్పేసి మేము వాడిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు క్లియర్ అయింది సార్. దానివల్ల మేము ఈ ప్లాట్ఫామ్ లెక్కి అనేది జెన్యున్ గా ఉన్నది, ఇది వాడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ప్రతిమకి, మా మిస్సెస్ బాగా అయిన తర్వాత నేను నెక్స్ట్ మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయనకి కొంచెం ఏజ్డ్ 82 years, ఆయనకి ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ అలోవెరా, ఇవన్నీ క్యాప్సూల్స్ వాడిన తర్వాత, ఫుడ్ సప్లిమెంటరీ వాడిన తర్వాత ఆయనకి బాగుంది, హెల్త్ బాగైన తర్వాత మా రెండో అన్నయ్య అయిన విక్రమ్ సార్కి, ఆయనకి 3వ ఫ్లోర్ లో ఉండేవాడు సార్ కనిగిరిలో. హెచ్ఎంపాడు సచివాలయంలో జాబ్ చేస్తూ అక్కడ ఉన్న టైంలో ఆయనకి ఆ మోకాలు నొప్పి అనేది ఎక్కువైపోయి స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు సార్. దాన్ని వేసుకుంటేనే నొప్పి తగ్గేది అనేవాడు. అవి ఇప్పుడు ఎప్పుడైతే ఫుడ్ సప్లిమెంటరీ మేము సజెస్ట్ చేసిన తర్వాత అవి వాడారో,
ఆయనకి అది బాగా అయిన తర్వాత ఆయన ఐడియా వేసేసి ఏకంగా దీంట్లో బిజినెస్ అనేది దిగేశాడు సార్. మేము చేస్తాము, ఇది మంచి మనకు జరిగిన మంచి 10 మందికి పంచాలి అని చెప్పేసి ఆయన మా రెండో అన్నయ్య ఈ వెస్టేజ్ లో జాయిన్ అవ్వటం అనేది, ఈ జర్నీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మా కుటుంబంలోనే ముగ్గురం జాయిన్ అవ్వటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పిన విషయాల్లో మేమైతే వాస్తవంగా మేము మాట్లాడాలనుకొని మేము అనుకున్నవి చాలా అనుకున్నాం సార్. మా జర్నీ గురించి ఇంకా చాలా ఉంది. అది చెప్పాలని మేము అనుకున్నాం. కాకపోతే సడెన్‌గా మాకు ఇది తెలియటము, అది కొంచెము అడ్జస్ట్ చేసుకొని మేము చెప్పడానికి కొంచెము ఇబ్బంది పడ్డాం సార్. శంకర్ సార్ గాని, జాషువా సార్ గాని ప్రతి ఒక్కళ్ళు, రామయోగయ్య సారు ఇట్లా వీళ్ళు ప్రతి ఒక్కరు సైడ్ లైన్స్ అయినా కానీ ప్రతి ఒక్క విషయంలో సార్ వినోద్ సార్ ఇలా ఉండాలి ఇది అని మాకు మోటివేట్ చేసుకుంటూ మీరందరూ మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకు మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయన్నకి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ప్రొడక్ట్ పెండింగ్ లేకుండా కావాలి అని చెప్పినప్పుడు వెంటనే సారు అక్కడ నుంచి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ పైకి నవ్వుతూ మాకు ప్రొడక్ట్ పంపిస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుస్తుంది. అందుకని సాయన్న సార్కి హార్ట్ఫుల్ గా స్పెషల్ థ్యాంక్స్ సార్. ప్రీతి మేడంకి కూడా సార్, మా ఫ్రెండ్ సార్ మేడము. తర్వాత హైమా మేడంకి, డాక్టర్ వీరబాబు సార్కి, శంకర్ సార్కి, జాషువా సార్కి, రామయోగి సార్కి, వీళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నా డిసెంబర్ గోలు ఖచ్చితంగా 50,000 తీసుకోవాలి. మా లీడర్స్ అందరికి కూడా 50,000 వచ్చేటట్టు ఏ విధంగా సక్సెస్ సాధించాలనే దానికోసం నేను హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సార్ ఆనంద్ సార్కి, రవి సార్కి, సురేష్ సార్కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను సార్ హార్ట్ఫుల్ గా. అబ్రహాం సార్ ఉన్నారు సార్ లైన్ లో. అబ్రహాం సార్ కి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ప్రతిమా మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వినోద్ సార్. మీ టెస్ట్‌మనీ చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీరు ఫ్యామిలీ విషయంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికి కూడా అది ఎక్కడా కూడా ఫీల్డ్ లో చూపించకుండా మంచి టీంని బిల్డ్ చేసుకొని చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నారు. ఆ కష్టాలను కన్యలను కళ్ళజాటిని దాచుకొని వెస్టేజ్ త్రూ మంచి సక్సెస్ తీసుకోవాలి, ఫ్యామిలీకి మంచి అండగా ఉండాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా వినోద్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతిభా మేడం ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పటికీ మొదటిసారి సహకరించిపోయినప్పటికీ ఇప్పుడు చాలా యాక్టివ్ వర్క్ చేస్తున్నారు. ఓన్ గా మీరు కూడా ఓన్ మీటింగ్ చేస్తున్నారు. ఇద్దరు ఫ్యామిలీగా చేస్తున్నారు. మంచి సక్సెస్ తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ సార్. థ్యాంక్ యూ. కొండేపు టీమ్ లోనే లేడీ లీడర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ప్రతిమా మేడం. చాలా అభిమానం. తను 2007 లో బిఎస్ఎంఎల్టీ స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఎక్సలెంట్ సార్. తను కాలేజీ లెక్చరర్ గా పనిచేసింది. ఇట్లా నాకు తను దొరకటం కూడా నా అదృష్టము. ఎంత అంటే మా పేరెంట్స్ ని కూడా సొంత పేరెంట్స్ లాగా చూసుకోవటం కానీ, మా అన్నదమ్ముల్ని అలా సొంత అన్నదమ్ముల్లాగా, అలా ఇంట్లో ఎలా ఉంటుందో బయట కూడా సేమ్ అదే విధంగా ప్రతి ఒక్కరి దగ్గర అనుకోతోటే ఈ విధంగా ఇంత దూరం తీసుకురావడానికి కారణం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా చాలా మల్టీ టాలెంటెడ్. ఇద్దరు వాయిస్ వేరే లెవెల్. మంచి లీడర్స్ అవుతారు సార్. చాలా ఆదర్శంగా నిలుస్తారు. చాలా మందికి మీరు బలం అవుతారు. మీ ద్వారా మేము జాయిన్ అయ్యేసరికి రవి సార్, మేము నవంబర్ డిసెంబర్ లో జాయిన్ అయ్యే టయానికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మా మదర్ చనిపోయిన 4 years గ్యాప్ లోపే వాళ్ళ అమ్మ చనిపోవటము, ప్లస్ మళ్ళీ వాళ్ళ పెదనాన్న కంటిన్యూస్ గా వాళ్ళ ఇంట్లోనే చాలా మంది ఇలా జరిగినా గానీ వాటన్నిటిని బయటికి రావడానికి ఈ ఒక ప్లాట్ఫామ్ బాగా దొరికింది సార్ మాకు. ఆ బాధల నుంచి బయటికి రావడానికి గానీ. ఎక్సలెంట్ సార్. మీరు ఏదైతే వీళ్ళందరూ చనిపోయారు అనుకుంటున్నారో వాళ్ళ ఆశీస్సుతో, వాళ్ళు ఏదైతే మీ పట్ల ఉన్న అభిమానంతో ఆ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది మీ దగ్గరికి చేర్చారు. వాళ్ళు లేని లోటు అనేది ఈ వెస్టేజ్ ఫ్యామిలీ మీకు ఫ్యామిలీగా దొరికింది సార్ అది మాకు. అవునవును సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. త్వరగా మీ గోల్స్ రీచ్ అవ్వాలి. మేడం చెప్పినట్టు అనుకువ, ఆలోచన, ఆసక్తి, ఆచరణ ఈ 4 కూడా మేడంలో ఉన్నాయి. అనుకువ ఉంది,
చిన్న వ్యక్తులైన మాలాంటి వాళ్ళ పట్ల గాని అందరితో చాలా ప్రేమపూర్వకంగా, చాలా గౌరవంగా మాట్లాడతారు. మంచి ఆలోచన కలిగిన వ్యక్తి మీ ఇద్దరు గూడా. మనకు ఆలోచన, ఆసక్తి అదేవిధంగా ఆచరణ గూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డ్యూటీ జేసి, మళ్ళీ ఫీల్డ్ వర్క్ జేసి, మళ్ళీ ఫ్యామిలీని ఇయన్నీ గూడా చాలా సమస్యలు. ఇప్పుడు చాలా మంది గూడా టైం లేదంటున్నారు. ఈవెన్ రాత్రి నేను ఒక పర్సన్‌తో మాట్లాడాను. 8 సార్. నెలల కిందట ఐడీ చేశాను. ఫ్రెండ్ అనమాట, క్లాస్‌మేటు. ఇంతవరకు సార్. టైం లేదంటున్నాడు. మళ్ళీ టైం లేదంటున్నాడు. ఎన్నికలకు ముందు టీడీపీ తరపున నెల రోజులు తిరిగాడు దర్శి నియోజకవర్గం. సార్. మానాడు అన్నీ తిరిగాడు. ఏదో పదవొస్తదని. ఇప్పుడు సార్. దగ్గర గూడా రానీయకపోయేలోపు రాజకీయాలు వేస్టు, ఆ ఎమ్మెల్యే వేస్ట్ అని చెప్పి తిడుతున్నాడు. సరే ఇప్పుడైనా సార్. ఓకే. ముందుకొచ్చి చేయరంటే టైం దొరకదేమో అంటున్నాడు. అవును రాత్రి సార్. మాట్లాడేలోపు కొంచెం ఓకే. చేద్దాం అని జెప్పేసి అన్నారు. ఇలా చాలా మంది సమాజంలో టైం లేదు, టైం అవును. లేదంటున్నారు. మనం నిజంగా ఆలోచిస్తే రోజు మొత్తంలో ఒక 3, 4 అవర్స్ టైం అనేది వేస్ట్ చేస్తాం. ఏది మొబైల్ చూడటమో, లేదంటే బాతక్కని అవును సార్. వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం. ఆ 3 అవును గంటలు సార్. ఈ వేస్టేజ్‌లో కష్టపడితే 3 తరాల భవిష్యత్తు మార్చుకోవచ్చనే ఆలోచన కొంతమందికి ఇంకా రావట్లేదు. కొంతమందికి అవును. ఉన్నా గూడా ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఆ కష్టాలను కన్నీళ్ళకి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకి చెప్పుకుంటూ ఆదరణ పొందుతూ అక్కడే ఆగిపోతున్నారు. మీ అవును సార్. కష్టాలు కన్నీళ్ళకి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మీకు అవును సార్. ఆరోగ్యం గావాలా ఉంది, ఆనందం గావాలా ఉంది, గౌరవం అవును. గావాలా ఉంది. ఏది అవును. గావాలంటే అది ఉంది ఇది. లేదు 10 మందికి హెల్ప్ చేయాలా ఉంది. ఒక అవును మనిషికి సార్. ఏది గావాలో అన్నీ గూడా వెస్టేజ్‌లో ఉన్నాయి. అర్థం అవును. చేసుకున్న వాళ్ళు మా ఎంఎస్ఆర్ గురువు గారన్నట్టు నెత్తి మీద శని ఆ! గ్రహాలు లేని వాళ్ళు దీన్ని పట్టుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారని. శని ఆ! గ్రహాలు ఉన్నవాళ్ళకి అర్థం గావట్లేదని. నిజంగా సార్ మీరు చాలా ఆదర్శం కొండెప్ టీమ్‌కి. ఓన్‌గా ఆల్రెడీ జాబ్ చేస్తూ మళ్ళీ అదే విధంగా ఓన్‌గా క్లినిక్ రన్ జేస్తున్నారు. మళ్ళీ అదే విధంగా చర్చి పరిచర్య జేస్తున్నారు. మళ్ళీ అవును సార్. వెస్టేజ్. మరి ఇన్ని టైం గూడా మీరు అడ్జస్ట్ చేసుకొని జేస్తున్నారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్. మీరు త్వరగా సక్సెస్ తీసుకుంటారు. మీ కష్టాన్ని న దేవుడు చూస్తున్నాడు. అందుకే నైట్ మంచి గాని లీడర్స్‌ని 11 మీ గంటల టీమ్‌లో వరకు హోమ్ ఇచ్చారు. మీటింగ్ జెప్పొచ్చాం సార్. ఎక్సలెంట్, నైట్ ఎక్సలెంట్ సార్. 11:30 అయింది సార్ హోమ్ మీటింగ్ జెప్పొచ్చేసరికి నేను ఇంటికొచ్చేసరికి. ఎక్సలెంట్, ఆహ్, ఎక్సలెంట్ సార్. చాలా వరకు హార్ట్‌ఫుల్‌గా మేము వర్క్ జేస్తున్నాం సార్ ఇది. అవును సార్. అవును సార్. అందుకోసమనే మీకు మంచి టీమ్ లీడర్స్‌ని ఇచ్చారు. ఇటు డాక్టర్ గారిని గాని, విక్రమ్ సార్‌ని గాని, అవును. అదే మంచి లీడర్స్‌ని ఇచ్చారు. మీ కష్టానికి త్వరగా మంచి సక్సెస్ తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది గూడా ఫస్ట్ లైన్‌లో, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని ఇదిగా ఉంటున్నాము. ప్రతి లైన్ గూడా మన లైనే. ఇప్పుడు నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డలు ఎదిగిన దాకా చదువు నేర్పించి అదే విధంగా ఉద్యోగం వచ్చిన దాకా, అదే విధంగా మ్యారేజ్ అయిన దాకా తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో ప్రతి లైన్ గూడా మనకు ఆ బాధ్యత ఉంటది. ఓకేనా? ఓకే. అవును. థాంక్ యూ సార్. అందరికి ఓకే సార్. సపోర్ట్ చేయాలి. అందరూ నిలబడాలి. అందరం గెలవాలి. ఓకే. ఓకే థాంక్ యూ. సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. యెస్. ప్రతిమ మేడం అండ్ వినోద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ యెస్. సార్. థాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీకు ముందుగా చెప్పాల్సిందేందంటే ఆ! డీఎస్సీ ఒక మార్కులో మిస్ అయింది కదా! అది మా అదృష్టం అనుకోవాలి. సార్. నిజంగా మంచి ఫ్యామిలీ. మీకేదైతే మేము మంచి ఫ్యామిలీ కనిపిస్తుందో, మా ఫ్యామిలీలో కూడా మీరంతా మంచి లీడర్సు. అంతకన్నా ముందు మీ దగ్గర ఉన్నటువంటి రిసీవింగ్ ఎవరినైనా సరే మాట్లాడే విధానం గాని, రిసీవ్ చేసుకోవడం గాని, ఇవన్నీ గూడా మీ బిజినెస్‌కి మీకు ప్లస్ అవుతున్నాయి మేడం. థాంక్ యూ లీడర్స్ సార్. అందరూ గమనించండి. మేడం గాని, సార్ గాని కనెక్ట్ అయింది స్టార్టింగ్ బిజినెస్‌కి గాదు. ఇక్కడ మనం జూమ్ అంతా ఇన్నాం. వాళ్ళ జర్నీ జూస్తే చాలా పెయిన్‌ఫుల్ జర్నీ అట్ ది సేమ్ టైమ్ కంఫర్టబుల్ జర్నీ వాళ్ళది. సార్ వచ్చేసి డాక్టర్స్‌ని బెట్టి అక్కడ క్లినిక్ రన్ జేస్తున్నాడు. క్లినిక్ అంటే తనొక్కడే గాదు. డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు, సార్ ఒక క్లినిక్ బిజినెస్ అది. దాంతో పాటు మేడం గవర్నమెంట్ జాబు. ఇవన్నీ ఉండి కూడా ఇది చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తే యాక్చువల్‌గా లేదు. బట్ ఇయన్నీ దేనికి కనెక్ట్ అయ్యారంటే వాళ్ళకొచ్చిన రిజల్ట్స్. ముందు వాడి ప్రొడక్ట్ వాళ్ళు ఇంట్లో ఈ రిజల్ట్ పట్టుకున్న తర్వాత వాళ్ళ మైండ్‌లో ఉన్నదొక్కటే, యెస్ నాకు మంచి జరిగింది. 6 సంవత్సరాల నుంచి క్లియర్ కాని పీసీ కూడా ఇందులో క్లియర్ అయింది. ఆ మంచి చెప్పేటప్పుడు అందరికి అర్థం కాకపోవచ్చు. కానీ ఏదేమైనా మేడం చెప్పారు గదా! నేను చెప్తూనే ఉంటాను. అదిగో కాబట్టి ప్రతి ఒక్కరం గూడా ప్రొడక్ట్ రిజల్ట్స్‌ని చూసిన తర్వాత ఆ రిజల్ట్స్‌ని షేర్ చేయమన్నది కంపెనీ. మనం వాడకుండా మనం పోయి చెప్పేటప్పుడు ఏదంటే అంత హార్ట్‌ఫుల్‌గా చెప్పలేం. అంత స్ట్రాంగ్‌గా చెప్పలేం. అందుకే ప్రతి ఒక్కరం గూడా మనం వాడుకొని, వాడిన దాన్ని చెప్పేటప్పుడు కొన్ని నెగెటివ్స్ ఒస్తాయి. మేడం జెప్పింది. సముద్రంలో మనం ఏమి వెతికితే అది దొరికిద్దని. ఇక్కడ మేడంకి దొరికిన ఇదేంటంటే డబ్బులెలానో వస్తాయి. వీళ్ళకున్నటువంటి నాలెడ్జ్‌కి, స్కిల్స్‌కి, సర్కిల్‌కి మేడం జెప్పినట్టు అణుకువ ఇవన్నీ గూడా ఉన్నాయి.
బట్ దానికన్నా మెయిన్ ఒక మనశ్శాంతి, బయట లేనటువంటి ఒక డిప్రెషన్‌లో ఉన్న మేడం ఒక మంచి ఫ్యామిలీ లాగా ఇక్కడ దొరికిందనంటే ఎంత అదృష్టం చూడండి లీడర్స్. బయట ఎక్కడా లేదు. ఈవెన్ సొంత ఫ్యామిలీ అన్నదమ్ములు గూడా మనం కష్టాల్లో ఉంటూ వచ్చి ఎవరు కూడా ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉండేదేమో గానీ ఇప్పట్లో ఎవరు కూడా ఆదరించట్లే. కానీ ఒక్క వెస్టీజ్‌లో అది కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో మాత్రమే సార్ అదృష్టం, మన అదృష్టం ఏంటంటే సార్ అసోసియేషన్‌లో ఉంటాం. ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా గానీ ఒక ఫ్యామిలీ లాగా అందరం వెళ్లి అక్కడ వాళ్ళని మోటివేట్ జేసి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ జేసి, ఏదేమైనా మనం గెలవాలి, ఇయన్నీ సహజం చిన్న చిన్నయి అని చెప్పడానికి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అంటే ఒక అసోసియేషన్ మనందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం కాబట్టి, దయచేసి స్టార్టింగ్‌లో ఎవరికి కూడా టీమ్ రాదు. నెగెటివ్సే వస్తాయి. స్టార్టింగ్‌లో ఎవరికి కూడా అమౌంట్‌లు త్వరగా మనకు రావు. ఈ త్వరగా వచ్చే సిస్టమ్ కూడా కాదు. కొంచెం మనం ఓపికగా సహనంగా నిలబడి గనక ముందుకెళ్ళగలిగితే, ఇటువంటి గ్రేట్ లీడర్స్ వాయిస్ విన్నప్పుడు మనం కూడా ఇన్‌స్పైర్ అవ్వాలి. వాళ్ళకి ఎనక పర్లేదు అంత సెటిల్‌గా ఉన్నారు. ఎనక ఇప్పుడు మళ్ళా విక్రమ్ సార్ అని ఉన్నారు. వాళ్ళ మరిది. సారు మంచి పొజిషన్‌లో బావ. ఉండి బావ బావ సార్. సారీ. ఎక్సలెంట్. సారీ మేడం. బావ. సారు ఒక 2 లాక్స్ సాలరీ తీసుకొని అది కాదని గవర్నమెంట్ జాబ్‌కొచ్చాడు సాఫ్ట్‌వేర్ నుంచి. గవర్నమెంట్ జాబ్ నుంచి అటు ఇటు ఎళ్ళలే అక్కడే అదే కంఫర్ట్ జోన్‌కి ఎళ్తా ఉన్నాడు. అట్లాంటి సార్ కూడా మన టీమ్‌లోకి వచ్చున్నారు. స్టార్టింగ్‌లో ఎవరు నమ్మలేదు. సో ఇవన్నీ వెయిట్ చేయాలి. ఓపిక ఉండాలి. ఈ ఓపిక గనక మనం ఉంటే వెస్టీజ్‌లోకి ఎళ్ళటం సింపుల్. రవి సార్ అన్నట్టు అప్పుడు దాకా ఎవరికైతే ఈ తల మీద ఉన్న శని గ్రహాలు పోతున్నాయో వాళ్ళకి మాత్రమే ఈ వేస్టేజ్ అంటుకుంటుందన్నట్టు మనందరం గూడా కొంచెం అందరి జర్నీ గూడా మనల్ని ఇన్‌స్పైర్ చేయకపోవచ్చు. చెప్పిన మాటలో కొన్ని మాటలు మనం పట్టుకొని, ఇదిగో నిజంగా ప్రతిమ మేడంకి పీసీఓడి కంట్రోల్ అయింది. ఎంతమందికి పీసీఓడి ఉంది? ఆల్రెడీ మెడికల్ డిపార్ట్‌మెంట్ మేడం. సో ఎంతమందికి కంట్రోల్ అయింది? అది మనం తీసుకొని ఆ రిజల్ట్‌ని షేర్ జేయాలి విని. మనకు లేదు పీసీఓడి ఉన్న మాటలు విన్నారు గదా! ఇప్పుడు. ఈ రిజల్ట్స్‌ని షేర్ జేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేడంకి ఇంట్లో సఫరింగ్స్ ఉన్నాయి. ఈ సఫరింగ్స్ మనకు గూడా ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా మనం ఈ జూమ్‌లో విన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ చేసుకోండి లీడర్స్. చాలా చక్కగా ఉంది మేడం. మీ జర్నీ మాకు ఇన్‌స్పైర్‌గా ఉంది. నేను పర్సనల్‌గా చాలా ఇన్‌స్పైర్, మోటివేట్ అయ్యాను. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే డిసెంబర్ గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ చాలా చిన్నది మీకు. ఖచ్చితంగా మంచిగా ముందుకెళ్దాం. అందరం కలిసి చేద్దాము. చిన్న చిన్న నెగెటివ్స్ ఉంటే మీ ద్వారా మేము మోటివేట్ అయ్యాం కాబట్టి మేము మిమ్మల్ని మోటివేట్ చేసే పొజిషన్‌లో లేము. వన్ సెకండ్. సార్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం, సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫీడ్‌బ్యాక్ సార్. తీసుకుందాం. థాంక్ యూ సార్. ఫీడ్‌బ్యాక్ థ్యాంక్ తీసుకుందాం లీడర్స్. కొంచెం రవి సార్ 1 మినిట్‌లో ఫీడ్‌బ్యాక్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. ఎక్కువ సేపు ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ప్రతిమ మేడం. విజయం అనేది త్యాగ ఫలం. చాలా త్యాగాలు చేశారు. త్వరలో మంచి విజయం తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి. ఫీడ్‌బ్యాక్ అంటే మేడం జర్నీలో మీకు ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో ఆ ఒక్క మాట చెప్పేసి, ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు 25 నంబర్స్. గమనించి ఎవరు కూడా మోటివేషన్ గాని, స్పీచ్‌లు గాని కాకుండా చిన్న మీకు ఏదైతే పాయింట్ కనెక్ట్ ఉందో దాంతో క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. దిబోరా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. దిబోరా మేడం డిస్టర్బెన్స్ వస్తుంది. దిబోరా మేడం. ఎవరి మీద? ఓకే. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిమ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిమ మేడం ఫస్ట్ నా దగ్గరికి హోమ్ మీటింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు అయిమ మేడం, ప్రతిమ మేడం వచ్చారు. చాలా హోమ్ మీటింగ్లో మేడం దీని గురించి తెలుసు కానీ నాకు చేయటం రాదు, కానీ మా ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోరు అన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఒప్పుకోరమ్మా, మనం సాధిస్తే మనం ఇంట్లో మన సమస్యలను బట్టి మనం ఏదైనా కానీ ముందుకెళ్తే వాళ్ళే ఒప్పుకుంటారా, ఎందుకు ఒప్పుకోరు అని చాలా విధాలుగా చెప్పింది. సార్ డ్రింక్ వేస్తే అసలు 4 ఊర్లకి వినిపించేలా గొడవ అయింది మేడం. అందుకే ఏం చేయలేకపోతున్నాను. చేయాలని నాకు ఒక పట్టుదల ఉంటుంది, కానీ ఒప్పుకుంటుంది, పట్టుదల ఉంటుంది, కానీ నేను చేయలేకపోతున్నాను అని అంటే, అదేంద్రా అట్లా అంటావు, మనం స్త్రీలము ఎక్కడ తగ్గేదానికి లేదు, పురుషుల కన్నా అవకాశం లేదు దేవుడు, స్త్రీలకి చాలా అవకాశాలు ఇచ్చాడు, మార్చుకోవాలన్నా మనమే, చెడగొట్టాలన్నా మనమేను, మార్చుకొని ఏదో ఒక రూపంలో నిలబడాలంటే మనం నిలబడాలిరా. మనకున్న ఓపిక ఏంటంటే స్త్రీలకి చాలా గుణగుణాలు ఉన్నాయి, దేవుడు మనల్ని ఒడిగాడు అని దేవుడి విషయంలో కానీ ఇంట్లో విషయంలో కానీ చాలా ఫేస్ చేసి నన్ను నిలబెడతానికి కారణం కూడా
ప్రతిమ మేడం సార్. ఐమా మేడం కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఐమా మేడం సపోర్టు, మేడం ప్రతిమ మేడం మాటలు. చాలా ఆ మేడం వాళ్ళ ఇంటికెళ్ళాను ఫస్ట్ ల్యాబ్ విషయంలో. దిబోరా మేడం కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా, ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ విషయంలో గూడా బాగా అనుకోకుండేది సార్. అది మటుకు నాకు చాలా నచ్చింది. మేడం అనుకు చూసే నేను మార్చుకున్నాను సార్ చాలా విషయాలు. ఓకే, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, దిబోరా మేడం. మేడం ఏదైతే ఎలా అయితే చేస్తున్నారో మీరు మేడం ఫాలో అయితే మనం కూడా సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, హరిసార్ టీం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పినట్టు తానే ఉండాలని చెప్పింది కదా సార్. డిఫరెన్స్ లోంచి వచ్చాను నేను బయటికి, ఇప్పుడు నేను స్టేజ్లో చేరాను. అంత జీవన్ మేడమే ఉన్నప్పుడు మనం ఖాళీ ఇడిగుండా చేయాలి కదా సార్. నేను డిఫరెన్స్లోనే ఉన్నాను సార్. నేను కూడా ఐడి వేసి ఛానల్ అవుతుంది. 3 నెలల నుంచి యాక్టివ్ అయ్యాను సార్. ఎక్సలెంట్ మేడం మేడం. చెప్పినాక నాకు బాగా అర్థమైంది సార్. కానీ చాలా చెప్పాలి. మేడం గుడ్ మార్నింగ్. నిలబడండి మేడం, నిలబడండి. మీరు మంచి టీమ్ లో ఉన్నారు. మన లీడర్స్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆలోచన నుంచి బయటికి రండి, మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు మేడం. చాలా కోల్పోయి ఉన్నాను మేడం, దానివల్ల చాలా డిఫరెన్స్ లోకి పోయి ఉన్నాను. మేడం నా నెంబర్ తీసుకోండి మేడం, ఒకసారి మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సుజాత మేడం, థ్యాంక్ యూ. మీరు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చారు మేడం. గట్టిగా పట్టుకొని వర్క్ చేయండి, మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ కోల్పోయింది అన్ని తీసుకోవచ్చు ఏదైతే మీరు కోల్పోయారో. థ్యాంక్ యూ మేడం. మంచి లీడర్ అవుతారు, మంచి వాయిస్ ఉంది మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఐమా మేడం, గుడ్ మార్నింగ్. ఐమా మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం ప్రతిమ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గ్రూప్ లో ఉన్న జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి చెప్తున్నాను, లీడర్ నేను ప్రతిమ మేడం తోటి మేడం కాకుండా నేను అక్కనే పిలవడం నాకు అలవాటు. ఎందుకంటే మాకు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కి ఎట్లయితే బాండింగ్ ఉంటారో అట్లాగే బాండింగ్ ఉంది. నాకు ప్రతి ఒక్క విషయంలో అక్క కాంచి నేను సజెషన్ తీసుకోవడం కానీ, నేను నేర్చుకోవడం కానీ, నేను చాలా విషయాలు అక్క దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్క దగ్గర నేర్చుకుంది ఏంటంటే అక్క ఓపిక ఎక్కువ. అక్కకి ఓపిక కానీ సహనం కానీ చాలా ఎక్కువ. చాలా సార్లు నేను అక్కను చూసి ఆశ్చర్యపోతానన్నమాట. ఎట్లా వస్తుంది అక్క నీకు ఇట్లా నువ్వు ఎట్లా ఇంత బాధను కూడా, చాలా బాధ ఉంటది అక్కకి, కడుపులో చాలా బాధ ఉంటది. ఆ బాధను కూడా అక్క చాలా ఓర్చుకొని పైకి కనపడనీయకుండా చాలా నవ్వుతూ ఉంటది. దానికి నేను ఫస్ట్ ఫిదా అయిపోతాను. నిజంగా అక్క నాకు లైఫ్ లైనర్ గా రావడము, ఈ ఫ్యామిలీలో నాకు వెస్టీజ్ ఫ్యామిలీలో కూడా అక్క నాకు తోడవడము, ఒక ఫ్యామిలీ మెంబర్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను అక్క కాడి నుంచి నేర్చుకుంది ఏంటంటే ఓపికని చాలా బాగా నేర్చుకున్నాను. అక్క నవ్వుని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీ వల్లే నేను నిలబడ్డాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఐమా మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సాయన్ సార్, గుడ్ మార్నింగ్. అప్లైనర్ కోటాలో అవకాశం వచ్చింది. సాయన్ సార్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ విక్రమ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ప్రతిమ మేడం, గుడ్ మార్నింగ్. వినోద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, మీ జర్నీ షేర్ చేసుకున్నందుకు. మీ టెస్టిమనీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అందరికీ. ప్రతిమ మేడం గురించి నేను పర్సనల్గా ఇంట్లో మనిషిగా చెప్పగలిగేది ఏంటంటే, తను అనుకున్నది ఎగ్జాక్ట్గా తను కంప్లీట్ చేసే వరకు అది ఎలా ఉంటుందంటే బోల్జాయ్ అన్నట్టు అనమాట. ఎగ్జాక్ట్ 10 పాయింట్స్ కొట్టడానికి ట్రై చేసిద్ది. ఆ విషయంలో నేను గమనించింది అదే ఇప్పటి వరకు. అలాగే తను ఉండే విధం కాకుండా తను అనుకువతోటి పక్కన వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసుకుంటా గోల్ రీచ్ అయ్యేదానికి స్టార్ట్ చేసి పక్కన వాళ్ళు కూడా అలాగే నడిపించడానికి స్టార్ట్ చేసిద్ది. అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. విక్రమ్ సార్, మీరు కూడా మా టీంలో రావడం చాలా హ్యాపీ సార్. మంచి
లీడర్ మీరు. చాలా మందికి హెల్ప్ అవుతారు, సపోర్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ శిరీష మేడం, గుడ్ మార్నింగ్. కొల్లా కృష్ణ శిరీష మేడం, గుడ్ మార్నింగ్. చెన్నారావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ప్రతిభ మార్నింగ్ మేడం. అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. దీనిలో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు జాబ్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకొని హోమ్ మీటింగ్కి వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ చూపించారు చూడండి. అది సార్. చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యి నేను కూడా ఇది చేయాలని అనుకున్నాను. ఎందుకంటే నేను చేసే జాబ్లో నాకు టైం ఇలానే అయిపోతుంది. సార్. అందుకని చెప్పేసి ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అలానే మీ పాజిటివ్నెస్ చాలా బాగా నచ్చింది మేడం. మీరు చెప్పిన సంసారం సాగరం స్టోరీ చాలా బాగుంది. అంటే ఎవరైతే సముద్రంలో ముత్యాలు, పగడాలు, వజ్రాలు చూస్తారో వాళ్ళకి మాత్రమే అదే దొరుకుతుంది. మన ఎస్టేజ్ ఫ్యామిలీలో ఎవరైతే ఆ టార్గెట్ చూసుకుంటారో నాకు అది కావాలి, నా టీంలో ఎంతమందికి ఇది ఇప్పించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం అవి దొరుకుతాయి. మీరు చెప్పిన 4 లైన్లు కూడా కరెక్ట్‌గా బాగున్నాయి మేడం. అనుకోవతో ఆసక్తి కలిగి, ఆలోచనతో ఆచరణ చేసే విధంగా చాలా బాగున్నాయి. సో, దేవుడు కూడా ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటే ఇంకోటి మంచిది ఇస్తాడు మేడం. మీకు మీ ఫ్యామిలీని దూరం చేసినా కూడా దేవుడు మీకు వెస్టేజ్ లాంటి ఫ్యామిలీని ఇచ్చారు. సో, దాని ద్వారా మీరు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి, ఒక హెల్తీ వాతావరణం క్రియేట్ అవ్వడానికి మంచిగా సపోర్ట్ అయింది. సో, రియల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ మేడం. అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ సార్. థ్యాంక్ యూ రవి సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. చంద్రరావు థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ. మంచి లీడర్ సార్. మీరు మంచి లీడర్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాలీ సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడమంది మీరు. జాలీ సార్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రవి సార్ అండ్ ప్రతిమా మేడం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక 3 పాయింట్లు బాగా వచ్చిందమ్మా. అదే సముద్రంలో అన్నీ ఉంటాయి, నీకు ఏది కావాలన్నా దొరుకుద్ది, కానీ బయలుదేరేటప్పుడు అనేక అడ్డంకులు వస్తాయి, విషసర్పాలు ఉంటాయి అని చెప్పారు. నీవు ఏవైతే వజ్రాలు వైడూర్యాలు కావాలనుకుంటావో ఈ మొదట వచ్చాయన్నీ అధిగమించినప్పుడే వస్తాయి అనేది బాగా నాకు హార్ట్ టచ్ అయింది. రెండవది, మీ హస్బెండ్ గారికి ఒక చిన్న పాయింట్ నా లైఫ్కి సంబంధించి చెప్పారు. కోపము, లాంగ్వేజ్, ఎమోషనల్ ఫీలింగ్స్, వీటి వల్లనే నేను అందరినీ దూరం చేసుకుంటున్నా. దాన్ని సరిచేసేదానికి నా మనవరాలు ఆదిలక్ష్మి అండ్ సురేష్ సార్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, చాలా వరకు మారుతున్నా. 3వ పాయింట్, బాధల నుంచి బయటపడాలి అంటే వెస్టేజియే సరి అయిన మందు. ఇది ఒక దేవాలయం అనేది నాకు అస్సలు మామూలుగా నాకు టచ్ కాలేదు మేడం గారు. తర్వాత నా పరిచయం 26 సంవత్సరాల నా మార్కెటింగ్ ఎల్ఐసి స్కిల్స్లో నేను ఏదో అనుకున్నాను, నాకు వెస్టేజ్లో 0 అనుకొని నేను ప్రతి హోమ్ మీటింగ్కి వెళ్తున్నాను, బూట్ మీటింగ్కి వెళ్తున్నాను, ప్రతి చోట ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నాను. దీనిలో నేను నాకున్నటువంటి కంప్లీట్ నేను సేఫ్ జోన్లో ఉన్నా. దాన్ని 0 చేసుకొని హీరోగా కావాలని దీంట్లో ఎంటర్ అయ్యాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే నాకు అతి త్వరలో అవుతానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వెస్టేజ్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ జాలీ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. ఎల్ఐసిలో ఆల్రెడీ హీరో, వెస్టేజ్ లో కూడా హీరో అవుతారు, ఎందుకంటే ఆ విధంగా కష్టపడుతున్నారు ఈ వయసులో. థ్యాంక్ యూ సార్. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. నా వయసు 72 సార్, అది ఒక్కటి చెప్పండి సార్. నా వయసు 72 కానీ 20 ఏళ్ళ లాగా ఉంటా, అది ఒక్కటి చెప్పండి సార్. ఇన్స్పిరేషన్ అవుతారు అందరూ. లీడర్స్ గమనించండి, సార్ ఏజ్ 52 సంవత్సరాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. మనోజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెస్టీలో నేను జాయిన్ అవడానికి కారణం అయితే కేవలం మీరే మేడం. మీరు చెప్పారని చెప్పి నేను మొహమాటం కొద్దీ వచ్చాను కందుకూరు. ఆ రోజు ఆ మీటింగ్కి వచ్చి నేను చూసి చేసిన తర్వాత ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనే ఆశ అయితే నాకు కలిగింది. కానీ ఈ మధ్య కాలంలో మనం చాలాసార్లు కలిసినప్పుడు కూడా మీ కష్టాలు, ఈ బాధలు అనేది నాకైతే తెలియదు మేడం వాస్తవంగా. మీకు ఎప్పుడైనా కాల్ చేసినా, మామూలు సహజంగా కాల్ చేసినా కానీ
కలిసి జర్నీ చేద్దాం అనే మాట వచ్చినప్పుడు నాకు నవ్వు వచ్చేది. కానీ మీరు ఆ విస్టేజ్ లో ఎంత లీనమయ్యారో ఆ మాట బట్టి నాకు అర్థమవుతుంది మేడం. ఆ, మన వెస్టీజ్ లో మా బోటలో చెబితే ఎవరు వినరు, కానీ ఇలాంటి ఎంప్లాయీస్ చెప్పిన మాటలు మీరు నలుగురు తీసుకుంటారు మేడం. ఆ ఉద్దేశంతో ఈ వెస్టీజ్ కానీ రాబోయే రోజుల్లో మంచి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం. కాబట్టి నేను కూడా మీతో కలిసి జర్నీ చేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ మీరు అనుకున్న సాధిస్తారు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మన సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా మంచి లీడర్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి లేదు సార్, మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్ గాని సార్. ప్రతి మీటింగ్ వస్తున్నారు. అవును సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. రజిత మేడం గుడ్ మార్నింగ్. రజిత మేడం గుడ్ మార్నింగ్. వనజ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. మీరు చెప్పిన దాంట్లో అయితే ఇది వినయము, మీకైతే పట్టుదల మేడం. ఇది మీరు డిఎస్సి అనగానే మా అమ్మ కూడా అదే, నువ్వు కూడా ఎగ్జామ్ రాసుంటే బాగుండేది కదా అంటుంది మేడం ఇందాక జూమ్ లో. నేనైతే ఏం సమాధానం చెప్పలే కదా, ఈసారి ఎగ్జామ్ రాస్తాలేమ్మా అంటా ఉన్నాను మేడం. ఏం కాదమ్మా, అంతకంటే ఎక్కువగా చెక్ తీసుకునే అవకాశం ఉందమ్మా. నిలబడండి, ఓకే మేడం. కష్టపడండి, కంపల్సరీ మీకు వస్తది. ఓకే ఆ మేడం. శాలరీ టీచర్ శాలరీని క్రాస్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. అది అమ్మకి మమ్మీ అమ్మకి చెప్పండి. వింటుంది మేడం. జూమ్ విను నువ్వు ఫస్ట్ చాలు. డిఎస్సి నేను రాస్తాను ఈసారి, నెక్స్ట్ డిఎస్సి నేను రాస్తాలే, అప్పుడు దాకా ఉంటాలే దీంట్లో అన్న. ఓకే ఓకే. ముందు నువ్వు జూమ్ మీటింగ్ వింటా ఉండంటే రోజు ఇనిది మేడం. ఈ రోజు నువ్వు డిఎస్సి మీ మేడం ప్రతిమ మేడం డిఎస్సి మీ గురించి మాట్లాడుతుంది అంటుంటేనే మా వాళ్ళు అందరూ నువ్వు కూడా రాయాల్సింది కదా డిఎస్సి అంటా ఉన్నారు. ఓకే ఓకే అమ్మా. ఎక్సలెంట్ మేడం. రాస్తాను వనజ మేడం మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందో మాట్లాడండి. సార్. నాకైతే పట్టుదల, వినయం అవి అవి అయితే బాగా కనెక్ట్ అయినాయి సార్. నేను కూడా ఎక్సలెంట్ మేడం. అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వనజ మేడం. థ్యాంక్ యూ. డిఎస్సి రాసి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వెస్టేజ్ లో చేస్తున్నారు, దాంట్లో లైఫ్ లేదని. మీరు కొత్తగా ఏం లేదు, మీకు అర్థమై ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓంకార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రజిత మేడం గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు ఒకటి కనెక్ట్ అయింది. మేడము చాలా ఓపిక సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా ఫేస్ చేసి ముందుకెళ్తుంది సార్. అలాంటి కష్టాలన్నీ మేము కూడా పడ్డాం సార్. అలాంటి మేము కూడా పడి ఇప్పుడు మేడం గారు నాకైతే బాగా ఓపికతో చెప్తుంది సార్. మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, భయం అనేది తీసేయండి. నాకు చాలా భయం సార్. ఏదన్నా మాట్లాడాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, అది నేను చెప్తుంటే మేడం అంటది, నువ్వు భయం తీసేయి రజిత, నువ్వెందుకు అలా ఉంటావు, నేను కూడా చాలా ఓపికతోటి చేస్తున్నాను, ఇంట్లో కూడా ఒప్పుకోరు అని చెప్పేవాళ్ళు సార్. నేను అలాగే ధైర్యం చేసుకొని ముందుకెళ్తున్నా సార్. అది నచ్చింది సార్ నాకు. ఎక్సలెంట్ మేడం. రజిత మేడం ఎక్సలెంట్. భయం ఏం లేదు మేడం. ఐమా మేడం, ప్రతిమ మేడం ఫాలో అవ్వండి, ఆ భయం పోతుంది. మీటింగ్స్ వస్తూ ఉంటే ఇలా జూమ్ లో మాట్లాడుతూ ఉంటే భయం పోతుంది. అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి భయం ఏం లేదు. థ్యాంక్ యూ మేడం. రజిత మేడం మంచి లీడర్ అవుతారు మీరు, మంచి వాయిస్ ఉంది. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. ఓకే లీడర్స్ గమనించండి, రోజు మాట్లాడిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి సమయం లేదు కాబట్టి. లాస్ట్ 2 ఫీడ్బ్యాక్స్. శివరాం ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రతిమ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ సహనం, ఓర్పు మీ భర్త మాటల్లో చాలా విధంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ లో ఎలా ఉండాలనేది మీరు ఫస్టే అందరూ చెప్పారు. ఫైనల్ గా మీ హస్బెండ్ చెప్పారు చూడండి, ఫ్యామిలీని ఓన్ ఫ్యామిలీగా, అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించే మీ గొప్ప యొక్క గుణం
అలాగే వెస్టేజ్ ఫ్యామిలీని కూడా ఆ విధంగానే ప్రేమిస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో మంచి టీం వస్తుంది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అది నిజంగా థ్యాంక్ మీ యూ సార్. చాలా అదృష్టవంతులు, మీలాంటి సహనం గలటువంటి లీడర్ దొరకటం వెస్టేజ్ గొప్పతనం. థ్యాంక్ యూ సార్. వెస్టేజ్‌లో మీలాంటి లీడర్ కొనసాగటం నిజంగా ఖచ్చితంగా మీ మీ ప్రేమకు తగినటువంటి మంచి టీము ఖచ్చితంగా వస్తుంది మేడం. ఎస్ థ్యాంక్ యూ. సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ శివరాం ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓంకార్ సార్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఓంకార్ సార్. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రతిమా మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్, సార్. గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ యొక్క జర్నీ ఈరోజు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, తర్వాత ఇన్స్పిరేషన్ గా ఉంది, తర్వాత మోటివేషన్ గా ఉంది మేడం. సార్ మీరు ఇప్పుడు కనపడ్డా కానీ బాగా ప్రేమతోటి బాగా పలకరిస్తారు, బాగా నవ్వుతూ ఉంటారు. మీరు చెప్పారు అనుకో ఉండాలి, ఆసక్తి ఉండాలి, తర్వాత ఆసక్తి ఉంటేనే సరిపోదు, దాన్ని ఆచరణలో కూడా ఆలోచన పెట్టాలని చెప్పారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది మేడం. మీరు మనం పిఎస్సి మొత్తం కూడా చాలా చాలా ఒక కుటుంబం లాగా ఉంటాం. నేను ఇప్పుడు మరి కాకర్ల పిఎస్సికి వెళ్ళాను, అయినా కానీ నా సార్ మైండ్ అంతా ఇక్కడే ఉంది మేడం. సార్ సార్ ట్రై చేస్తున్నా కానీ రావడానికి వీలు పడలేదు. సరే మేడం, సార్. మీరు చెప్పారు విషయాలు, మేము కూడా పాటిస్తా ఉన్నాం, అట్లాగే చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు. ఓకే థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓంకార్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీ వాయిస్ ఈ మధ్య వినిపించట్లేదు, మేము ఆ లోటు మాకు కనిపిస్తా ఉంది. మీ వాయిస్ వినిపించాలి రోజు. చాలా మంచివారు సార్ ఎక్సలెంట్ సార్. ఓంకార్ సార్. మేము చాలా మిస్ అవుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ రోజు మీ వాయిస్ వినిపించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. కోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మీటింగ్ గుడ్ మార్నింగ్ రవి సార్. మీటింగ్ అనౌన్స్మెంట్ చేయరా? కావలి మీటింగ్స్ సార్. మార్కాపురం పోస్టులు ఉన్నాయి కదా గురువు గారి. అవును సార్, అవును. మీటింగ్ అనౌన్స్మెంట్ సార్. సార్ కోటి సార్, ఓకే, గుడ్ ఓకే. మార్నింగ్. ఒక 2 మాటలు చెప్పండి సార్. 2 మాటలు మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రతిభా మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఆ, 2 మాటలే కాబట్టి మనము దేనినైతే కోల్పోతామో అది మనం కాదు మేడం. కోల్పోయిన వారి యొక్క జ్ఞాపకాలే మన ఆలోచనని జూమ్ ద్వారా నాకు చాలా బాగా తెలియజేశారు. ఎందుకంటే నేను కోల్పోయిన వాటిలో మా నాన్నగారు ఉన్నారు 2018లో. బాగా చెప్పారు. మనము దేనినైతే కోల్పోతామో అది మనది కాదు. కోల్పోయిన వారి యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు, ఆచరణ, అనుకో, ఆసక్తి అనేది వివరంగా బాగా చెప్పారు. అట్లాగే సంసారం, సాగరం గురించి కూడా చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. మీలాంటి గొప్ప లీడర్స్ యొక్క మాటలు చాలా మందికి ఇన్స్పైర్‌గా ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్క లీడర్‌ని ఇన్స్పైర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క ఫీడ్‌బ్యాక్ కంప్లీట్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. 16వ తారీఖున శనివారం అనగా కావలి ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మన కావలిలో ప్రతిసారి జరిగే మీటింగ్‌లోనే మానస్ సార్, అగ్రి ట్రైనర్ అండ్ మన ఎంఎస్ఆర్ మహా గురూజీ గారు 16వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి టికెట్ వాల్యూ వచ్చేసరికి రూ. 30. మినిమం 5 టికెట్లు బుక్ చేయాలి. 16వ తారీఖు శనివారం కావలి మానస్ సార్, అగ్రి ట్రైనర్ అండ్ మా ఎంఎస్ఆర్ గురువు గారు. ప్రతి ఒక్క కావలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ మీ టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. అట్లాగే వినుకొండ థ్యాంక్ యూ లీడర్స్. అట్లాగే మన ప్రతి ఒక్క మీటింగ్ అనౌన్స్మెంట్ గురించి మనకి గ్రూపుల్లో వస్తాయి. లీడర్స్ గ్రూప్లో సెండ్ చేస్తారు. కోటి సార్, 12వ తారీఖు మార్కాపురం ఉంది, అది పోస్ట్. 12వ తారీఖు మంగళవారం, అంటే 12వ తారీఖు మంగళవారం ఖచ్చితంగా ఆ రోజు మార్కాపురం కోర్ట్ సెంటర్ ప్రెస్ క్లబ్లో ఎంఎస్ఆర్ మహా గురూజీ గారు ద గ్రేట్ లీడర్ రాబోతున్న మార్కాపురం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా మీ టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసరికి రూ. 10. మీ టీంని మార్కాపురం చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ కూడా మీ టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అంతేనా సార్ రవి సార్? ఏమన్నా మీటింగ్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మన యొక్క గ్రూపుల్లో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ కోటి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రతిమా మేడం అండ్ వినోద్ సార్. త్వరగా మీరు సక్సెస్ తీసుకోవాలి. మీరు డిసెంబర్ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు టైం ఇవ్వలేదు సార్. మీరు వెంటనే చెప్పారు. టైం ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఇంత బాగా వచ్చింది మేడం. టైం ఇస్తే ఇంత బాగా రాదు. లేదు సార్. బాగా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచిగా మన లీడర్స్‌కి చెప్దామని ఎప్పటినుంచో ఉండేది సార్. కానీ హడావుడి వీటి వల్ల నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు సార్. చాలా బాగా వచ్చింది మేడం. చాలా బాగా వచ్చింది. టెస్టిమనీ చాలా ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంది. సార్. నో ప్రాబ్లమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో రవి మచ్ సార్, 1 సార్. సెకండ్ సార్. రామయోగి సార్. రామయోగి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. పేరు పిలుస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే మా ప్రతిభ మేడం స్టోరీ వింటూ ముందు హ్యాండ్ రైటింగ్ మర్చిపోయా నేనే. థ్యాంక్ యూ మేడం సార్. మాటలు వింటూ థ్యాంక్ యూ అన్న. ఒక్క మాటే సార్. ప్రతిభ మేడం ప్రేమ అభిమానులకి బందీ కాని వాడు అంటే ఎవరు ఉండరు మేడం సార్. అలాగే వినోద్ సార్ మాటలకు మాత్రం కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా. వాళ్ళిద్దరికి దొరికామంటే తీహార్ చేయలేదు సార్ మన పరిస్థితి. సార్ తప్పించుకొని పోవడానికి థ్యాంక్ ఏం యూ లేదు సార్. వాళ్ళ దగ్గర నుంచి. టీఆర్ జైల్లో అన్నీ ఉంటాయి సార్. మనకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. అవును సార్. థ్యాంక్ యూ వాళ్ళిద్దరు సార్. కంటే వాళ్ళ కొడుకు డేంజర్ సార్. కంటి చూపుతో కంట్రోల్ చేస్తాడు మొత్తాన్ని. జోకులు ఈ పాటలు ఎక్సలెంట్ థ్యాంక్ యూ ప్రతిభ ఎక్సలెంట్ సార్ మేడం. రామయోగి సార్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. అన్న థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. నేను మా వినోద్కి హెల్ప్ చేసిన దానికంటే వాళ్ళు నాకు చేసింది ఎక్కువ సార్. మాకు పొద్దులో చాలా సంవత్సరాల నుంచి పరిచయం వినోద్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కాడ నుంచి. అప్పటి నుంచి ప్రతి ఓకే. విషయం నాకు చాలా తోడు ఉంటాడు సార్. నిన్న మా బాబు విషయంలో కూడా వాడు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. దగ్గరుండి నవోదయ స్కూల్లో జాయిన్ చేసి మరీ ఈవినింగ్ 4కి వచ్చాం సార్ మేము. ఎక్సలెంట్ సార్. వినోద్ సార్ ప్రతిభా మేడం చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. అది మేము గమనిస్తున్నాము. థ్యాంక్ యూ రామయోగి సార్. అవును సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ లేడీస్ సార్. గమనించండి. ఇంకెవరికైతే అవకాశం రాలేదో గురువు గారు అన్నట్టు మాట్లాడిస్తే మంచిది, మాట్లాడకపోతే మరీ మంచిది అన్నట్టు అందరూ కూడా పాజిటివ్ గా తీసుకోండి. రేపు అవకాశం వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఆనంద్ సార్ క్లోజ్ చేస్తారా? తీసుకోండి. ఎస్ ఎస్